అంత రోషము కలిగి వైరాగ్యంతో భక్తి చేస్తూ అనేక మందిని దేవుని వాక్యం వైపుకు, దేవుని పరలోక రాజ్యం వైపుకు నడిపిస్తున్న అన్నగారికి ఈ సమయంలో దైవార్త మనం ప్రకటించవలసిందిగా మా సంఘాన్ని ప్రేమించి మా మధ్యకి విచ్చేసినటువంటి అన్నగారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూర్చుందాం. దయచేసి మీ స్థలాల్లో మీరు కూర్చుంటే దేవుని వాక్యాన్ని విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్తే మంచిది కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఓ ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను. అదేమిటంటే హల్లెలూయా లేదా స్తోత్రం అనే రెండు మాటలు, ఒకటి తెలుగు, హెబ్రూ రెండు ఒకటే. ఈ మాట చెప్పేటప్పుడు ఎవరు నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిర్జీవంగా చెప్పకూడదు. ఎందుకంటే ఆ మాట దేవుణ్ణి స్తుతించే మాట, దేవుణ్ణి హెచ్చించే మాట. మనము వేసే ఆ స్తుతి మాటలే, మనం చెప్పే స్తుతి మాటలే మన దేవునికి సింహాసనంగా మారుతాయి. వెండి బంగారాల సింహాసనాలకు చాలా. సో కనుక తప్పకుండా స్తుతి అనే మాట దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు, అందుకే దావీదు ఏమంటాడో మనందరికీ తెలుసు. దావీదే కాదు, భక్తులు, బైబిల్ చెప్పింది ఏంటంటే దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలము, ఫుల్ స్ట్రెంగ్త్, పూర్ణ బలము, పూర్ణ శక్తి. ఎందుకంటే బలము అని ఎందుకు అన్నాడు? బైబిల్ చదివితే మనకు బలం ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడిచ్చిన బలం దేవునికి ఉపయోగపడకపోతే మనం బలహీనలు కాకేమవుతాం? ఆలోచించండి. అందుకనే చర్చిలో కానీ ఏ సమయంలోనైనా దేవుని స్తుతించేటప్పుడు నీ బలమంతా నీ నాలుకలోనికి రావాలి, నీ స్వరంలోనికి రావాలి. కనుక బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. దైవ సన్నిధికి చేరువచ్చిన ప్రభు పిల్లలైన మీ అందరూ దేవుని వాక్యము చేత కట్టబడి వాక్య పోలికలోనికి మనల్ని మనం కట్టుకోవడానికి వచ్చారని ఆశించి నమ్మి మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే వేదిక మీద గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. మరియు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సేవకులు గత 20-25 సంవత్సరాల క్రితమే ఏలూరులో ఒక బలమైన టీముగా మేము ఉండేవాళ్ళం. వారానికి ఒక్క మాట అయినా నేను ఏలూరు వస్తూ ఉండేవాడిని. మరి మంచి వాక్య జ్ఞానము కలిగి దేవుని పరిచర్య చేయాలనేటువంటి ఆ గొప్ప తమ్ముడు శాంపాల్ని అయితే రిక్షా తొక్కి, నాకు బాగా తెలుసు, రిక్షా మీద బాక్సులు, చిన్న చిన్న బాక్సులు వేసుకుని తానే లైట్లు కట్టి పెట్టి నన్ను వాక్యం చెప్పమనేవాడు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అనుభవాలు నాకు తెలుసు. అంతేకాదు మంచి వాక్యం జ్ఞానం కలిగినటువంటి వారు ప్రభుదాస్ గారు. కానీ ప్రభుదాస్ గారిని చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం అవుతుంది. 5వ తరగతి ఏమో చదువుకున్నాడు, తాపి పని చేసేవాడు అనుకుంటా. ఈ రోజున అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి అనేక దేశాలు వెళ్ళి, అందులో ఆయన రూమ్ చూస్తే, లైబ్రరీ చూస్తే ఎన్ని పుస్తకాలు. వాస్తవానికి ఇందాక తమ్ముడు ఎవరో చెప్పారు నేతి బీరకాయ గురించి. మీరు నిజంగా ఏలూరులో చాలా ఇంచుమించు 4-5 నేతి బీరకాయలు ఉన్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, కానీ ఎందుకో వాటికి అలా పేరు వచ్చేసింది నేతి బీరకాయ అని. చూడండి, అసలు బీరకాయలేమో బాగానే ఉన్నాయి, ఏమీ లేని నేతి బీరకాయలు ఊరేగుతున్నాయి. ఏలూరు పట్టణాన్ని గురించి నాకు బాగా తెలుసు కనుక
సో కనుక మరి రాత్రి దేవుని సన్నిధిలో దైవ సేవకులు, నా ఆత్మీయ తమ్ముళ్ళు, నేను వారిని సొంత తమ్ముళ్ళుగా భావించి వారి పరిచర్య నా పరిచర్యగా భావించి వారికి సేవలో అనేక విషయాలు చెప్తూ మరి ఈ రోజున మరలా తిరిగి ఇలా కలుసుకున్నందుకు దేవుని స్తుతిస్తూ ఒక్కొక్కరికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులు రైట్ పేరు రావు గారు, చాలా సంతోషం చూసి, చాలా కాలం జోసఫ్ గారు, అలాగే బ్రదర్ గారు, వారి 2 సార్లు వెళ్ళాను వారి దగ్గరికి. సో చాలా సంతోషం. ఈ రాత్రి ఒక మంచి మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. బహుశా మీరు ఏలూరు పట్టణంలో చాలా గొప్ప గొప్ప పాస్టర్లు వస్తారు, వేల మంది. అతిశయం కోసం కాదు సుమా, మీరు ఆలోచిస్తారని నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందో లేదని చెప్పడం కోసం అంతే, రెండోది ఏం కాదు. ఈరోజు మీరు వినే వాక్యం మీ జీవితంలో ఎప్పుడు వినుండరు. ఎందుకంటే ఏలూరులో చాలా నేతి బీరకాయలు ఉన్నాయి. వాళ్ళ లైవ్లో చూస్తూ ఉంటాను, ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఈ వాక్యాలు ఎప్పుడైనా సంఘానికి చెప్తారేమో అని అనుకుంటాను, ఎప్పుడు చెప్పరు, వాళ్ళకి తెలీదు. సో చూడండి, అన్నీ నేతి బీరకాయలే. మనకు కావాల్సింది నీతి బీరకాయ. నెయ్యి వేరు, నీతి వేరు. ఇక్కడ నీతి బీరకాయలు ఉన్నాయి, అలాగే ఉండిపోయినాయి. నెయ్యి బీరకాయలు మాత్రం ఊరేగుతున్నాయి మీ ఏలూరులో. రైట్, సంతోషం. సో కనుక మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక బైబిల్ ఉన్నవారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13, 14 వాక్యాలు చదువుకుందాం. గుడ్, అందరూ తీయాలి. తీశారు కదా? బైబిల్ చూడండి, బైబిల్ చూడండి, ప్రతి ఒక్కరూ బైబిల్ చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వాక్యాలు, 14 వాక్యాలు, అంటే 4 వాక్యాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగు వరకు ఆయన ఇలాగు నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. 2వ పర్యాయం నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఉండొద్దు. దేవునికి స్తోత్రం చెబుదాం, బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎఫెసీ పత్రిక నాకు చాలా ఇష్టమైన పత్రిక. ఎందుకంటే బైబిల్ 66 పుస్తకాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ 66 పుస్తకాలు ఆయన సంపూర్ణతను తెలియచేస్తాయి. ఒక పుస్తకంలో యేసు ప్రభు అర్థం కాడు. దైవత్వము, దైవత్వ ప్రభావ మహిమలు ఏదో ఒక పుస్తకం ద్వారా అర్థం కావు. 66 పుస్తకాల సంపూర్ణం యేసు ప్రభువారు. అయితే దేవుడు
తన సంఘాన్ని ప్రేమించి ఈ ఎఫెసీ పత్రిక చాలా వైవిధ్యభరితమైంది. అంతేకాదు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య మహిమలో మనం ఉండాలనంటే 66 పుస్తకాల సంపూర్ణం మనలో పరిపూర్ణం అవ్వాలి. ఒకవేళ 66 పుస్తకాలు చదవలేకపోయినా ఓన్లీ 1 ఎఫెసీ పత్రిక చదివి అలాగున మీరు చెయ్యగలిగితే తప్పకుండా మనము యేసుక్రీస్తు ప్రభుండే ఆ నిత్య మహిమలో ఈ పత్రిక మనల్ని చేర్చగలదు. అంత ప్రభావం కలిగిన పత్రిక. నేనెప్పుడు ఖాళీ ఉన్న ఎఫెసీ పత్రిక చదువుతూ ఉంటాను. కారణం ఏమిటంటే ఇది సార్వత్రిక పత్రిక. బహుశా వీళ్ళిద్దరూ బైబిల్ స్కాలర్స్ నాకు తెలిసినంత వరకు. యూనివర్సల్ లెటర్, ఈ ఉత్తరాన్ని ఎఫెసీ సంఘానికి మాత్రం రాయలే. చాలా ఉత్తరాలు పౌలు గారు ఆయా సంఘాల పేర్లు పెట్టి వ్రాశారు. కానీ ఎఫెసీ పత్రిక, ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ లేదా థియాలజీ అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే వాక్యం ఉందే, ఈ విషయాలు తెలిస్తే చాలా క్షుణ్ణంగా అర్థమవుద్ది. లేకపోతే చదివిన అయ్యగారికే అర్థం కాదు ఈ వాక్యాలు. మీకు మళ్ళా ఛాన్స్ ఇస్తాను, చూడండి, మళ్ళా అవకాశం ఇస్తాను. 11-12 వాక్యాలు మీకు ఏమర్థమైందో చెప్పండి నాకు ఒకసారి. ఏమర్థం కాదు. కానీ ఈ విషయాలు తెలుసుకుని చక్కగా మనం వాటిని విడమరిచి ధ్యానించగలిగితే ఈ అధ్యాయంలో ఉన్న దైవ చిత్తం ఈ రోజున ఇక్కడ చేరిన మనలందరినీ ఆ నిత్య మహిమలో నిలబెట్టగలిగే సామర్థ్యం ఈ లేఖనాల్లో ఉంది. స్తోత్రం చెబుదా, హల్లెలూయా. సో ఎఫెసీ పత్రిక అనేటువంటిది యూనివర్సల్ లెటర్. అయితే ఎఫెసీ పత్రిక అనేటువంటిది ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, పౌలు గారు రాసిన తర్వాత మొట్టమొదటిగా ఈ పత్రికను ఎఫెసీ సంఘంలో చదివారు. ఈ ఉత్తరం రాసేటప్పుడు సంఘ పేరు, పట్టణం పేరు రాయలే, ఖాళీ పెట్టి రాశాడు. దట్ ఈస్ యూనివర్సల్ లెటర్. సార్వత్రిక దేవుని పత్రిక ఇది. సార్వత్రిక దేవుని సంఘం కొరకు రాయబడిన పత్రిక. కానీ ఎఫెసీ పత్రిక అని ఎందుకు పేరు వచ్చిందంటే, మొట్టమొదటిగా దీన్ని నా దేవుని పిల్లలారా జాగ్రత్తగా మనం గమనించాలి. తితుకు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ ఉత్తరాన్ని ఎఫెసీ సంఘంలో మొదటిగా చదివారు. అందుకని ఆ డాష్లో ఎఫెసీ అని రాశారు. అందువల్ల ఇది ఎఫెసీ పత్రిక అయింది. ఈ విషయాలు చాలామందికి ఏలూరు పట్టణంలో నేతి బీరకాయలకు తెలియదు. ఈ రోజున కొంచెం ఎందుకో మరి ఆ వర్డ్ నేను చెప్పేదానికి కనెక్టివిటీగా దేవుడు మీతో ముందు పలికిచ్చాడేమో అనిపిస్తుంది. నీతి బీరకాయలు ఖాళీగా అయిపోయినాయి. నీతి బీరకాయల డిమాండ్ లేదు. ఇప్పుడు నేతి బీరకాయలు ఎక్కువ ఊరేగుతున్నాయి. అందుకనే దేవుని పిల్లలారా చూడండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ ఎఫెసీ పత్రిక ఒక్కటి చదివి మీరు బైబిల్ అంతా చదవకపోయినా ఒక అడుగు ముందుకేసి ఒక సేవకుడిగా చెప్పకూడదు కూడా నేను చెప్తున్నాను. అదేమంటే జాగ్రత్తగా వినాలి. అదేమంటే ఎఫెసీ పత్రిక చదువుకున్న వారు ఎఫెసీ పత్రిక బాగా క్షుణ్ణంగా చక్కగా చదివి ఆ ఎఫెసీ పత్రిక ఏం చెబుతుందో అలాగూ చెయ్యగలిగితే తప్పకుండా ఆ నిత్య మహిమలో ప్రభువుతో కలిసి మనం జీవిస్తాం. అంత ప్రభావ, శక్తి, సామర్థ్యాలు కలిగినటువంటి పత్రిక ఎఫెసీ పత్రిక. సో కనుక దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని? 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాలు 2 భాగాలు చేస్తే 2 విషయాలు చెప్తాయి. మొదటి 3 అధ్యాయాలు ఒక విషయాన్ని చెప్పుద్ది, మిగిలిన 3 అధ్యాయాలు మరో విషయాన్ని చెప్పుద్ది. అందులో మొదటి విషయం ఏమిటంటే, అనగా మొదటి 3 అధ్యాయాలు ఏం బోధిస్తాయి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారో ఆ మొదటి 3 అధ్యాయాల్లో ఉంటాయి. మనం ఆరాధించుచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి కొరకు ఆయన ఏం చేశాడో 3 అధ్యాయాలు బోధిస్తాయి.
మిగిలిన 3 అధ్యాయాలు రక్షించబడిన మనం ఆయన కొరకు ఏం చెయ్యాలో చెబుతాయి. చాలా వెరీ సింపుల్. మొదటి 3 అధ్యాయాలు యేసయ్య మీకు బాగా క్లియర్గా చదువుకోని వారి సైతం అర్థమయ్యేటట్టుగా చెప్తాను వినండి. దీనిలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 6. మొదటి 3 అధ్యాయాలు ఏం చెప్తాయంటే యేసు ప్రభు మన కోసం ఏం చేశాడో చెప్తాయి. మిగిలిన 3 అధ్యాయాలు ఏం చెప్తాయంటే ఆ యేసు కొరకు నువ్వేం చేయాలో చెబుతాయి. ఇది ఎఫెసీ పత్రిక స్టడీస్. సో దేవుని పిల్లలుగా మనం గమనించాలి. 4వ అధ్యాయం కనుక టైం వేస్ట్ చేయను, త్వరగా చెప్పాల్సింది చాలా ఉంది, సమయం కొంచెంగా ఉంది కనుక ఎఫెసీ పత్రిక ఈ 4వ అధ్యాయం 11, 12 వాక్యాలలో నీమెం అనే మాట 2 పర్యాయాలు మనం చూస్తాం. 2 పర్యాయాలు నీమెం, దేవుని నియమం. ఏ సంఘమో ఏ సేవకుడో ఏ నీతి బీరకాయలో పెట్టిన కాదు ఇది. దేవుని నియమం. ఈ రోజున కనీసం అట్లీస్ట్ వాట్ ఈస్ ద గాడ్స్ ఆర్డర్, అపాయింట్, నియమం, ఆర్డర్ అనేది చాలా మందికి తెలియట్లేదండి. చాలా మందికి తెలియట్లే, విశ్వాసులకు అసలు తెలియట్లే. ఎందుకంటే మా మీద ఆధారపడిపోయారు మీరు విశ్వాసులు. జస్ట్ ప్రార్థనకి వెళ్తారు, 4 మాటలు వింటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందనంటే చూడండి, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని జ్ఞాన విషయములో ఏం పొందాలంట? కాదు, మొదటి నుంచి చదవండి తమ్ముడు. మనమందరము విశ్వాస విషయములోను జ్ఞాన విషయములోను పొందాలా వద్దా? ఉందా? విశ్వాస విషయంలో ఏకత్వం ఉంది. అందరూ విశ్వసించేది ఎవరిని? యేసయ్యనే. మరి దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం వచ్చామా? ఆయన ఒకటి, ఆయన ఒకటి. మరి ఎలా సంపూర్ణత, ప్రభు సంపూర్ణత ఈ రోజున దేవుని ప్రజలకు ఈ సేవకులు తీసుకురాగలరు? ఆలోచించుకోవాలి. నా దేవుని బిడ్డలారా, దైవవాక్యం సెలవిస్తోంది ఏమనంటే, ఓ విశ్వాసులారా, సార్వత్రిక సంఘమా, విశ్వాస విషయంలో మీరంతా ఏ చర్చి వారు చూసినా, ఏ సంఘం వారు చూసినా, ఏ సహవాసం వారు చూసినా మన విశ్వాసం యేసునందే. ఆర్సీఎం వారు యేసునందే, బ్యాప్టిస్ట్ వారు, పెంతుకోస్తు వారు, సిఎస్ఐ వారు, మన్నా వారు, వాళ్ళు వీళ్ళు ఎవరినందు నీ విశ్వాసం అంటే ఓకే యేసునందే. విశ్వాసంలో ఏకత్వం పొందాం. మరి క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో వీళ్ళంతా ఏకత్వంలోకి వస్తారా? మాది గొప్ప, మాది ప్రధానం, మాది ముఖ్యం, మేమింత, మాది పెద్దది, మాది గొప్పది, మాది వేలు, మాది ఎకర. వీళ్ళెవరంటే దేవుని జ్ఞానాన్ని తెలియనటువంటి వారు. వీరు మీ గట్టి పరిస్థితుల్లో ఏలూరు పట్టణానికి ఉపయోగం లేదు. వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు ఉపయోగం, వారు ఆస్తులు సంపాదించుకోవడానికి ఉపయోగం, వారు మేడలు కట్టి పేరు ప్రఖ్యాతులు తెచ్చి అమాయక విశ్వాసుల వీపుల మీద మదన నాట్యం చేయడానికి ఉపయోగం. వాళ్ళు చూడండి, క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం తీసుకురాగలరా? చూడండి, ఒకవేళ కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో కొన్ని పరిచయంలో ఇబ్బందులు కలిగితే దాన్ని ఆసరా చేసుకుని ఈ రోజున చాలా మంది భయంకరంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఏలూరు పట్టణంలో ఎక్కువైపోయారు. అసలు నిజంగా ఈ ఏప్రిల్ నెల, మే నెల ఖాళీ ఉండదు. చాలా మందికి డేట్లు ఇవ్వలేకపోయాను తమ్ముడు. ఏలూరు ఎప్పుడైతే చెప్పాడో, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు, అందుకే తమ్ముడికి ఏం చెప్పాను, అసలు తమ్ముడు నాకు ఫోన్ చేయకు, కరెక్ట్గా 7:30 నేనే నీకు ఫోన్ చేస్తానని చెప్పాను. ఎప్పటి నుంచో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకెవ్వరు చెప్పరు. మీరు చూడండి, ఆన్లైన్లో చాలామంది ఈ డ్రెస్సులు, ఈ కోలాటం డ్రెస్సులు ఉంటాయి కదా, కోలాటం ఒకే డ్రెస్సు, చీర ఒకటి, పైన జాకెట్ ఒకటి, మళ్ళా ఏ కట్లు, కోలాటం. ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది. 200 మంది కోయిర్ టీం అంట. నా దేవుని బిడ్డలారా, మీ అందరికి అర్థమే అవుద్ది బహుశా.
ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, ఇటువంటి వారి ద్వారా దైవ జ్ఞానం, క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఏకత్వంలో పొందలేరు. ఎందుకంటే వారికే లేదు. అందుకే ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు నా దేవుని పిల్లలారా వారి జీవితంలో సేవకులైన మీరు కూడా అటువంటి వారిని చూడండి. నేను అందుకే చెప్తున్నాను, పెద్ద సంఘాలకు చాలా వ్యతిరేకం నేను. అసలు వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తలులు 500 కంటే ఎక్కువ ఉండకూడదు సంఘం, వాస్తవం. ఎందుకంటే సంఘం ఎంత ఉండాలంటే అయ్యగారు, ప్రతి వ్యక్తిని మన సొంత పిల్లలుగా వెళ్ళి హౌస్ విజిటింగ్ చేసి వారి కన్నీళ్లు తొడవగలిగి వాళ్ళ బాధల్లో వాళ్ళ సంతోషంలో మనం పాలు పొచ్చుకొని అంతే ఉండాలి. అంతే ఉండాలి. జాగ్రత్త. మోషే అరణ్యం, ఐగుప్తు నుంచి అరణ్యం, దీనికి కలిపేస్తారండి. మోషే కూడా అక్కడే చేయలేదు కదా, తెలియక కుటుంబాలను విడదీశాడు. 12 గోత్రాలని మళ్ళీ 100 మందికి ఒకడిని 10 మందికి ఒకడిని పెట్టేశాడు కదా. అపోస్తులు అయిన పేతురు గారు వాక్యం చెప్తే 3000 మంది ఒకసారి, 5000 మంది 3000 మంది ఎంతమంది అయ్యారు? 8000 మంది. వాళ్ళందరూ పాస్టర్లు అయిపోయి వెళ్ళిపోయారు. సంఘం అక్కడేం కూడుకుని 5000 మందిని పోజేసి పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పలే. మా సంఘం 5000 మంది అని చెప్పలే పాస్టర్ పేతురు గారు. మీరు చూసుకోండి, 5000 మంది చల్లా చెదిరైపోయారు. దేవుడు వాళ్ళందరినీ పాస్టర్లుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని పిల్లలుగా మీరు గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, విశ్వాసులారా అందరా కొందరా? ఏ ఊరోళ్ళు దొరికిపోతారయ్యా వీళ్ళంతా. మీరు బెటరు. నేను అందుకే చిన్న వాటికి వెళ్ళడానికి ఇష్టం నాకు. ఆలోచించండి, అసలు దేవుడు ఒప్పుకోడు, వాటిని ఒప్పుకోడు. అందులో పోనీ ఏమైనా సబ్జెక్ట్ ఉంటుందా? మేమలే. ఇది చెప్పమని చూద్దాం వాళ్ళని. ఈ వాక్యం నేను చెప్తున్నానని కాదు, సుమా అతిశయం కోసం కాదు, ముందే చెప్పేశాను. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఏలూరు కొరకు మాటలు చెప్తున్నాను అంతే. ఎప్పుడు నేను అలా చెప్పేవాడిని కాదు. అది ఏలూరు కొరకు, ఏలూరులో జరుగుతున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే చాలామంది అట్రాక్ట్ అయిపోతున్నారు అటువంటి వాటికి. వద్దు, దయచేసి వద్దు. అవి మిమ్మల్ని సర్వనాశనం చేసే పరిచర్యలు. చూడండి, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, మనం అందరమా కొందరా? అది పరలోక రాజ్యాన్ని ఆశ. ఈ భూమి మనకు శాశ్వతం కాదు. ఈ ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి అతి ఐశ్వర్యవంతుడు కూడా చనిపోవాలి. ఒక్కరోజున చావు అతనికి ఉంది. కోట్లు సంపాదించినా, కూడగట్టినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా మనం చనిపోవాలి. కానీ మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే విశ్వాస విషయములోనూ క్రీస్తును గురించిన, దేవుని కుమారుడు అంటే క్రీస్తును గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొందాలి. తర్వాత చదువుతాం. ఏకత్వం పొంది అది ఆ ఏకత్వం ఏం చేస్తుందంటే సంపూర్ణతలోని సంపూర్ణ పురుషులకు వరకు, అనగా ఇక్కడి నుంచి చెప్తాను. మీ జీవితంలో ఈ నేతి బీరకాయలకి ఈ మాట తెలుసు. అక్కడెక్కడ ఒక ఆయన పొట్టోడు ఉంటాడండి. ఎంత కరోనా ప్రవచనం చెప్పాడంట. మరి 2 ఏళ్ళు వచ్చినట్టుగా చెప్పలేదు, 3 ఏళ్ళు వచ్చింది కరోనా. తర్వాత ఈ సంవత్సరం ప్రవచనం ఏంటో తెలుసా మీకు? భారతదేశంలో విస్తారమైనటువంటి సేవ, చాలా వేగంగా మందిరాలు కట్టబడతాయి, సంఘాలు కట్టబడతాయి. ఇది ప్రవచనం, ఈ సంవత్సరానికి ప్రవచనం. కళ్ళు మూసుకుని చెప్పేస్తారు, ఈ సంవత్సరానికి ప్రవచనం. భారతదేశంలో చాలా ఆకివీళ్ళలో 133 చర్చలు కోల్దోసేస్తున్నారు ఈ ప్రవచనం వల్ల. 113 తమ్ముడు 113 నోటీసులు వెళ్ళిపోయినాయి ఆకివీడి మండలంలో. ఇలాంటి దొంగ ప్రవక్తలు. చూడండి, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందటం అంటే సంపూర్ణత్వం రావటం. ఒకే వేదిక మీదకి, ఒకే వాక్య జ్ఞానానికి మనం ఏలూరు పట్టణాన్ని తీసుకురాగలం అయ్యగారు? చెప్పండి. మరి పరలోకం వెళ్ళగలుగుతారు వీళ్ళు? తమ్ముడు చెప్పండి. అనగా సంపూర్ణ పురుషులు అవటం అంటే ఏంటో చెప్తున్నాడు, వినండి. క్రీస్తునకు కలిగిన, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన, అది క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన
సంపూర్ణత గలవార మగు వరకు ఆయన మనమ. ఇప్పుడు ఏళ్ళ నియమానికి పరిగెడుతున్నారు, ఎక్కడ నియమాలకు పరిగెడుతున్నారు. అందరూ వరుసగా నిలబడాలి, ఒకే డ్రెస్ వేయాలి, ఒకే చీర కట్టాలి, చేతిలో సిడతలు ఎట్టుకోవాలి. చూడండి, ఇక్కడ జరిగేది అదేగా. ఏలూరులో తతంగా ఇది. మీది ఏలూరేనా కాదా? దేవునికి అదృష్టవంతులు మీరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చెప్తున్నాను దేవుని పిల్లలారా, బైబిల్ అంటుంది క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు నియమించాడట. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అనంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క నిత్య మహిమలో ఆయన ముఖ దర్శనం చెయ్యాలి అనంటే, ఈ భూమి మనకు శాశ్వతం కాదు. ఏదో ఒక దినాన చనిపోతాం, ఖచ్చితంగా చనిపోతాం. చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు లేరు. చావు మనలోనే ఉంది. నీకు ఆస్తున్నా చావు మనలో, చావు ఎక్కడి నుంచో రాదు, మనలోనే ఉంది. మన వయసుతో పాటు పెరుగుతుంది. చావు చాలా దగ్గరకు వచ్చేసింది. వెరీ నియర్ టు డెత్. మనము మరణానికి సమీపంగా ఉన్నాం. నిన్న మా చర్చిలో ఒక ఆమె భోజనం చేస్తూ ముద్ద నోట్లో నుంచి చచ్చిపోయింది. మనవరాలతో మాట్లాడుతా ముద్ద ఆగిపోయింది. ఎక్కడే ఉంది, గొంతులో ఉంది. అయ్యగారు చచ్చిపోయింది. కొన్ని పెద్ద ముసల్దా కాదు. దేవుని పిల్లలుగా గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మరణం మీలోనే ఉంది. వయసు మీలోనే ఉంది, సౌందర్యం మీలోనే ఉంది, బలం మీలోనే ఉంది, ఆరోగ్యం మీలోనే ఉంది, అన్నీ మనలోనే ఉన్నాయి. మరణం కూడా మనలోనే ఉంది. మరణం ఏమి ఎక్కడి నుంచో రాదు. మరణం మనలోనే ఉంది, మనతో పాటు పెరుగుతుంది, అది మనతో నడుస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో మరణం ఉంది. నేను సావను అన్నవాళ్ళు ఏలూరులో ఎవరైనా ఉన్నారా? ఎవరుంటారు? ఎవరుంటారు? ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, లేఖనాలు చెప్తున్నాయి. అయితే బైబిల్ అంటుంది తప్పకుండా మనం చనిపోయిన తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంది. అందుకే ఇంత గొప్ప రక్షణను గురించి అద్భుతంగా దైవ సేవకులు చెప్పారు. ఇంకో నిమిషం చెబుతారేమో అని అనుకున్నాను నేను. మనము ఖచ్చితంగా ఆ భూమిని విడిచదుగో ఆ నిత్య మహిమలో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుతో ఉండాలి అని అంటే బైబిల్ అంటుంది, ఇక్కడ అంటుంది క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకుంటేనే అక్కడ ఉండాలని దేవుడు నియమించాడు. దేవుణ్ణి ఏమని తీసేసి, అసలు దేవుణ్ణి ఏమీ అర్థం అవట్లేదు తమ్ముడు. అది అందుకే చక్కని వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు మీరు లేవండి. గడిచిన దినాలు గోతులు కప్పెట్టేయండి. అవంత పీడకలలా ఒక చోట పెట్టేయండి. లేవండి. ఏలూరు పట్టణం మీ మీద ఆధారపడి ఉంది. వాక్య జ్ఞానం కలిగి ఉండి కూడా మీరు అలా ముసుగులో ఉండడం ద్వారా, ఎందుకంటే ఎవరైతే గొప్ప సేవ, గొప్ప వాక్య జ్ఞానం కలిగి ఉంటారో వారిని సాతాను ఖచ్చితంగా తొక్కేయాలనుకుంటాడు. వాడిని మీరు తొక్కేయాలి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. శాంపాల్ని జీవితంలో ఇన్ని అవధువులకి ఎందుకు వచ్చాయో తెలుసా? తనకున్న వాక్య జ్ఞానమే కారణం. నా దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది, దేవుని వాక్యం అంటుంది, పరలోక రాజ్యంలో మనం చేరాలంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ఏమిటంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఉండాల. అక్కడ తెల్ల బట్టలు వేసుకున్నాడు పిల్లాడు. రా దేవునికి స్తోత్రం. ఎందుకంటే బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను వినండి. అభిషేక్ కమాన్, ప్రసంగం, వీడే ప్రసంగం మనకిప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదా హల్లెలూయా. చూడండి, మేమిద్దరం సమానంగా ఉన్నామా? చెప్పండి, మేమిద్దరం సమానంగా ఉన్నామా? కనబట్టలేదా ఏంటి? అందరూ చెప్పాలి, వెనుకున్న వారు చెప్పాలి, బ్రదర్స్. ఎందుకంటే ఏలూరులో ఒక ట్రెండింగ్ అలాగ వెళ్తుంది. అదంతా నేతి బీరకాయ ట్రెండ్. ఈ రాత్రి అదంతా పాతివేయబడాలి. స్తోత్రం. మీలో ఒక చైతన్యాన్ని నా దేవుడు పుట్టించునుగాక. మీ మనోనేత్రాలు తెరవబడునుగాక. ఖచ్చితంగా జీవము కలిగిన దేవుని వాక్యం నిత్య మహిమలో నిలబెట్టగలిగే సామర్థ్యం కలిగిన దేవుని వాక్కు చేత మీరు నింపబడాలి. అప్పుడే క్రీస్తు సంఘానికి తగిన క్రీస్తు స్వరూప్యం ఈ తూర్పు వీధిలో తమ్ముడు ప్రభుదాస్ గారి ద్వారా జరిగించబడుతున్న బిషప్ డాక్టర్ గేక్టర్ నేను అన్నాను, తమ్ముడే అంటాను. నాకు అదే ఆనందం. నువ్వు ఎన్ని డిగ్రీలైనా తగలబెట్టుకో,
నాకొద్దు. నువ్వు చేసే పని ఏంటంటే యేసు ప్రభు దగ్గర వీళ్ళందరినీ నిలబెట్టాలి. వీళ్ళందరినీ ఒక విషయం చెప్తాను వినండి. దేవుడు మిమ్మల్ని అందరినీ తమ్ముడు ప్రభుదాస్ గారికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? డిగ్రీలు తోకలో డాక్టర్. ఏం డాక్టర్ అయినా? దేనికి డాక్టరు? ఈ బిషప్పు కాదు. దానికోసం దేవుడు మిమ్మల్ని, ఎందుకంటే మిమ్మల్ని యేసు ప్రభు ఎదుట నిలబెట్టేది ఈయనే. స్తోత్రం, హల్లెలూయా. అది ఎలా నిలబెడతాడు ఇప్పుడు చెప్తాను వినండి. ఈ పిల్లాడు ఏం పేరు నాన్న? అభిషేక్కి నాకు తేడా లేదు. నేను ప్రభువుని అనుకుందాం, నువ్వు విశ్వాసి, ఇక్కడ కూర్చున్న విశ్వాసులు. బైబిల్ అంటుంది పరలోకంలో నువ్వు చేరాలంటే దేవుని నీమేం ఎడోయ్, ఇది ఎవరి నియమం కాదు, మనం ఆరాధించుచున్న ప్రభు అయిన యేసు క్రీస్తు నియమించిన నియమం. ఒకవేళ ఏ జట్టివాడైనా, ఏ పోరాట యోధుడైనా, ఏ పందెంలో ఉన్నటువంటి ఆటగాడైనా నియమం ప్రకారమే పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున సంఘం నియమం తప్పింది, సహవాసం నియమం తప్పింది, హద్దు తప్పింది. డ్యాన్సులో, కోలాటాలు, పాటలకు డ్యాన్సులు. అయ్యయ్యో, ఆడపిల్లలు నిలబెట్టి ఆడపిల్లని డ్యాన్సులు వేస్తుంటే తల్లిదండ్రులు చూసి ఆనందిస్తున్నారు. వీళ్ళ పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే స్టేజ్ ఎక్కి అంతమందిలో స్టేజ్లు ఎక్కి ఈ ఏంచేవాడికి అలా ఉంది. అసలు ఏంచే తల్లిదండ్రులకి. కొయ్యూరు టీంలో, ఆ టీంలో అదేదో టీం అన్న నేను చూస్తున్నాను ఏలూరులో, ఒక 200 మంది స్టేజ్ మీద. అసలు ఏళ్ళలా ఒప్పుకుంటున్నారు, ఏళ్ళలా చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం అంటుంది. చూడండి, ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు నియమించాడు. దీనికోసం ఎవరు, జోసఫ్ అయ్య గారు ఎవరు ఆలోచించట్లే. మేము ఎంత కోలాటం వేయించాం, ఎంత కొయ్యూరు టీం పెట్టాం. కొయ్యూరు టీం 500 మందే కొయ్యూరు టీం అంటే ఎందుకు సత్తానుక అయ్యా? కొరియోగ్రఫీ అంటే 500 మంది కొరియోగ్రఫీ సత్తానుక. ఇవన్నీ చచ్చిపోతారు. జాగ్రత్త. బైబిల్ చెప్తుంది ఇవి దేవునికి పని, దేవుని జ్ఞానం లేక. అందుకనే క్రీస్తుని గురించిన జ్ఞానం. చూడండి, విశ్వాసం ఉంది కానీ క్రీస్తుని గురించిన జ్ఞానం లోపించింది. క్రీస్తుని గురించిన జ్ఞానం లేని వారు ఈ రోజున వేల మందిని సమకూర్చేసి వారిని కూడా అజ్ఞానులుగా చేసి దేవుని రాజ్యానికి పనికి రాకుండా అమాయకులైన గొర్రెలను, అమాయకులైన విశ్వాసులను నాశనం చేస్తున్నారు కొంతమంది సేవకులు ఈ పట్టణంలో. ఆలోచించాలి. అందుకే అటువంటి వాటికి నీకు నా దేవుడు తూర్పుకు పడమరెంత దూరమో అంత దూరము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నా దేవుని బిడ్డలారా, యేసయ్య ఒక నియమం పెట్టాడు. ఎవరైనా పరలోక రాజ్యాలు, అందుకనే నేను మరోసారి చెప్తున్నాను, తూర్పు వీధిలో దైవజనుడి ద్వారా నడిపించబడుతూ, తన కుమారుని ద్వారా నడిపించబడుతున్న ఈ చర్చిలో ఎవరైనా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ఏమిటంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సమకూర్చుకోవాలి అని దేవుడు నియమం పెట్టాడు. నియమం పెట్టి ఇంకో నియమం ఏమని పెట్టాడంటే వీడు ఎలా పైకి వస్తాడు, వీడు ఎలా సమానం అవుతాడు అని దేవుడు ఇంకో నియమం పెట్టాడు. ఏమిటంటే వీడిని సమానంగా చేయనట్లుగా. చదవండి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు, పరిచర్య ధర్మము నెరవేరుటకును, అది కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. రెండవ నియమం. మొదటి నియమేమో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన. అది మొదటి నియమం ఏంటండి చెప్పండి? మొదటి నియమం అర్థమవుతుంది? ఏమన్నా అర్థమవుతుందా? క్రీస్తుకు ఒక సంపూర్ణత ఉంది. మొదటి నియమం చెప్తున్నాను వినండి. ఇది క్రీస్తుని గురించిన జ్ఞానం. ఎందుకంటే ఇది అందరికీ లేదట. విశ్వాసం అందరికీ ఉంది కానీ క్రీస్తుని గురించిన జ్ఞానం అందరికీ లేదు. అందుకనే క్రీస్తుని గురించిన జ్ఞానం ప్రతి విశ్వాసికి తెలియాలని ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు ఏమని నియమించాడంటే నువ్వు పరలోకంలో నాతో కలిసి సమానంగా ఉండాలంటే భూమి మీద కూడా నాకు ఒక సంపూర్ణత ఉంది. ఆయన ప్రేమలో సంపూర్ణుడు, పరిశుద్ధతలో సంపూర్ణుడు. చూడండి, నీతిలో ఆయన సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం.
చెబుదాం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కలిగిన సంపూర్ణతకు సమానంగా అభిషేక్ లేదా ఇక్కడ ఉన్న విశ్వాసులు చేయబడాలి. అందుకని దేవుడు ఇంకో నియమం ఏం పెట్టాడంటే, కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా. అది ఒక కాపరులు అన్నీ ఉంటాడండి, ఒక కాపరులో. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. అయ్యగారు మీ బైబిల్ ఒకసారి అక్కడ ఆపేయండి, చెప్తాను. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానుగా ఇదే చెప్తాను, మీరు ఒకసారి వెళ్ళండి. దేవుడు ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, మొదటి నియమం గుర్తుపెట్టుకోండి, మొదటి నియమం ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఎవరైనా ఒక విశ్వాసి పరలోక రాజ్యం చేరాలంటే ఈ సంఘంలో, చర్చిలో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానంగా చేయబడాలి. అది మొదటి నియమం. ఈ చేయబడటానికి దేవుడు ఏం చేశాడంటే కాపరులను నియమించాడు. రెండో నియమం అది కాపరులు. ఇప్పుడు కాపరులు ఏం చెయ్యాలి అనంటే, తప్పకుండా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానంగా తమకు అప్పగించబడిన వారిని అది సిద్ధపరిచి తయారు చెయ్యాలి. ఇప్పుడు అది లేదు. డ్యాన్సులకు తయారు చేస్తున్నారు, స్కిట్లకు తయారు చేస్తున్నారు, పాటలకు తయారు చేస్తున్నారు, మ్యూజిక్లకి తయారు చేస్తున్నారు. ఏమండోయ్ తమ్ముడు, ఇటువంటి దైవ వాక్యం చెప్పలేని వాళ్ళంతా గానా భజానాలతో సంఘాలు కడతారు తప్ప, ఇందాక చెప్పానే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఉన్నతంగా చేసుకోవడానికి తప్ప ఈ వ్యక్తిని సర్వనాశనం అయిపోతాడు. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. అందుకనే జాగ్రత్త ఈ రాత్రి అందుకనే కింద చెప్పాడు, మీరు పసిపిల్లలై ఉండక మనుషుల మాయోపదేశముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి పోవునట్లు కల్పింపబడు ప్రతి ఉపదేశమునకు. అందుకే ఇందాక చెప్పాను దగ్గర ఏమనుకో తెలియదని కాదు, ఏలూరు పట్టణంలో ఈ ఉపదేశం చెప్పినోడు ఎవడైనా ఉన్నాడా? ఆలోచించండి. అంతసేపు మ్యూజిక్లు, నాటకాలు, అరే క్రీస్తుని గురించిన జ్ఞానం లేక. చూడండి, ఇప్పుడు దేవుడు 2 నియమాలు పెట్టాడు. అది మొదటి నియమం సంఘం. ఆ సంఘం పరిపూర్ణం చెంది ప్రతి వ్యక్తి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వారిగా చెయ్యాలని. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. హల్లెలూయా. మరి నేను తప్పుకుంటున్నానా? పాస్టర్ కన్వీనర్ గారి పేరు ఏం పేరు? ఎంత ఉండేవాడు నేను వచ్చేసరికి. ఇంకా చిన్నోడు కదా, వెళ్ళరా నువ్వే పాస్టర్ గారు కదా రా. అయ్యా మీరు ఉండండి, అయ్యా మీరు యేసు ప్రభు. అరే ఇటు తిరగరా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక. అయ్యా పిలవండి, ఇటురా. చెబుదా హల్లెలూయా. 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 బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏలూరు పట్టణంలో ఉన్న క్రైస్తవులారా, మన యేసయ్య ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ఏమిటి అనంటే, ఏ వ్యక్తి అయినా పరలోక రాజ్యం వెళ్ళాలంటే మొదటి నియమం, ఆ వ్యక్తి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి సమానమా తక్కువ? సమానమైన, ఒక్కటి కూడా తక్కువ ఉండకూడదు. ఇంచి ఒకడు వచ్చాడు కదా తమ్ముడు, ఒకడు వచ్చి, ప్రభువా బోధకుడు నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అంటే, యేసయ్య అన్నాడు, రే 10 ఆజ్ఞలు తెలీదా అన్నాడు. తెలియటమేంటి, చిన్నప్పటి నుంచే వాటిని అనుసరిస్తున్నాను చాలా అన్నాడు. నీకు ఒక్కటి కొదువుగా ఉంది అన్నాడు. ఆ ఒక్కటే యేసు ప్రభు వారి దగ్గర నుంచి వాడిని పంపేసింది. ఆ ఒక్కటి తక్కువైనందుకు ఈ రోజున చాలామంది పాటలతో పరలోకం వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఎంత ఘోరం. దేవుని జ్ఞానాన్ని వదిలేశారు, దేవుని ఉపదేశాన్ని వదిలేశారు. దేవుని నిత్య మహిమకు నిలబెట్టగలిగే ఆ సంపూర్ణతను గురించి సంఘాలలో బోధే లేదు. ఏలూరు పట్టణాన్ని చూసినప్పుడు దుఃఖం అవుతుంది. రాత్రి వేలకు వేలుగా కూడిపోతున్నారు, యాలం వెర్రిగా పరిగెత్తుతున్నారు. దయచేసి ఇటువంటి వారికి నా దేవుడు దైవ జ్ఞానం అనుగ్రహించునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనకు ఒక సంపూర్ణత ఉంది. ప్రేమలో సంపూర్ణుడు, పరిశుద్ధతలో సంపూర్ణుడు, కృపా సత్య కృపలో సంపూర్ణుడు, సత్యంలో సంపూర్ణుడు. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. నీతిలో సంపూర్ణుడు, పరిశుద్ధతలో సంపూర్ణుడు సరసనను ఉండాలంటే ఆయనకు సమానంగా ఉండాలి. స్తోత్రం. అందుకు దేవుడు ఏం చేశాడంటే కాపరులను నియమించాడు. ప్రభుదాస్ గారి సమయం అయింది. ప్రభుదాస్ గారు కొడుక్కి ఇప్పుడు ఏమని చెప్తున్నాడండి, ప్రవీణ్ ప్రసన్న, నిన్ను నేను సేవకుడిగా ఎందుకు నియమించాను అని అంటే, నీకు అప్పగించబడిన ఈ విశ్వాసులను నాకు సమానంగా నువ్వు చేయగలగాలి. స్తోత్రం. దైవ సేవకుడికి పని ఏంటో తెలుసా? దైవ సేవకులు తమ ఉపదేశం చేత, తమకున్న వాక్య జ్ఞానం చేత క్రీస్తు యొక్క ఆ చిత్త మహిమను తెలుసుకుని అది సంఘంలో నింపితే వారి నోట నుంచి వచ్చేటువంటి ఫలభరితమైన, యుక్తమైన, అంతేకాదు దేవుని చిత్తమైన గాలి మాటలు కాదండి, సోదు మాటలు కాదండి, సొల్లు మాటలు కాదండి, ప్రవచనాలు కాదండి, పాటలో ఆటపాట అసలు లేదండి. గాలికి కొట్టుకుపోయే ఉపదేశాలంట. చూడండి ఏం మాటలు అంట తమ్ముడు, గాలికి కుయుక్తితో కూడి కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన. చూడండి, ఇది విశ్వాసులు తెలుసుకోకపోతే చాలా మంది మాటలు, ప్రసంగాలు మీ హృదయాలను పట్టుకుంటాయేమో కానీ అవి గాలికి కొట్టుకెళ్ళిపోతాయట. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అక్కడ చాలా క్లియర్గా పౌలు గారు చెప్పాడు, గాలికి కొట్టుకుపోయే ఉపదేశాలొద్దు. యుక్తిగా డబ్బులాగేసేటువంటి ప్రసంగాలు వద్దు. నీ ప్రసంగం ఎలా ఉండాలంటే, నీ నోటి మాటలు ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో సంపాదించుకున్న, మీ తండ్రి సంపాదించిన ఆ దైవ జ్ఞానాన్ని మీరు కూడా సంపాదించి, ఆ సంపాదించబడిన దైవ వాక్కు చేత, క్రీస్తును గురించిన ఆ పరిశుద్ధమైన సంపూర్ణమైన ఉపదేశం చేత నీ నోట నుండి వచ్చే నీ క్రియల ద్వారా, మాటల ద్వారా ఈ వ్యక్తి క్రీస్తుకు సమానంగా పెరగాలి. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఈ రాత్రి దైవ వాక్యం సెలవిస్తోంది, సేవకుని అందుకు నియమించాడట విశ్వాసికి ఇప్పుడు ఏ ఆరాటం ఉండాలో తెలుసా? విశ్వాసికి ఏ పోరాటం ఉండాలో తెలుసా? విశ్వాసికి ఏ ఆకలి ఉందో తెలుసా? మేము పెద్ద సంఘంలో ఉన్నాం, మేము చాలా పెద్ద పాస్టర్ గారి దగ్గర ఉన్నాం, మేము కొయిల్ టీంలో ఉన్నాం, లేకపోతే ప్రవచనాల టీంలో ఉన్నాం, స్వస్థతల టీంలో ఉన్నాం, ఏదో పెద్ద మందిరం ఏలూరికే చారిత్రాత్మకమైన నో. ఇది దేవుని గురించిన జ్ఞానం తెలియక ప్రతి విశ్వాసికి రావలసిన కోరిక ఏమిటంటే, మా సేవకుడి నోటి నుంచి వచ్చేటువంటి బలమైన ఉపదేశం చేస్తా క్రీస్తుకు కలిగిన సమానత్వంలోకి ఆ ఉపదేశం నన్ను పెంచాలి. స్తోత్రం. చెబుదా హల్లెలూయా. దగ్గరికి రానన్న ప్రసన్న, వీడిని జబ్బల్లో పట్టుకో, లేపు, అయ్యగారికి సమానంగా లేపు. సమానంగా ఉన్నాడండి, పైకెత్తేసాడు, ఇప్పుడు కింద దించేస్తున్నాడు. అది అయితే అనావృష్టి, అతివృష్టి, అది వాక్య జ్ఞానం కూడా అలాగే ఉంది తమ్ముడు. ఉంటేనేమో ఎక్స్ట్రాలు, అక్కడెక్కడి నుంచి వస్తారండి తెల్లబట్టలు, నిర్మల అంట, అక్కడంట, ఎక్కడంట. అతివృష్టి, ప్రత్యక్ష గుడారాన్ని గురించిన బోధ ఇక్కడ. ఓరి ఎంత దరిద్రం అండి ఇది, చూడండి. లేకపోతే ఇలా పట్టుకుంటున్నాడు, అదిగో లేకపోతే. ఎందుకు తెలుసా? ఎందుకు జరుగుతుందో తెలుసా? చెప్తాను వినండి. కాదయ్యా, ఓపిక కాదు, చెప్పున్నాను, కింద పెట్టి చెప్తాను. ఎందుకంటే దైవజనుడు చాలా సీరియస్గా చెప్తున్నానండి. దేవుని సేవకుడు, ఓ భారం కలిగిన వాడు, నాకు అప్పగించబడిన ప్రతి వ్యక్తిని నరకంలో త్రోసివేయకుండా, నా చేతులతో నేనే త్రోసివేయకుండా నా దేవుని ఎదుట అతన్ని నిలబెట్టాలి అని అంటే, ఖచ్చితంగా నాకు దేవుడు దర్శనమిచ్చాడు, భారం ఇచ్చాడన్న దైవజనుడు మొదటిగా దేవుణ్ణి చూడగలగాలి. స్తోత్రం. దేవుని ఎత్తు, దేవుని ప్రేమ కొలత, దేవుని మహిమ కొలత, ఆయన పరిశుద్ధత యొక్క సంపూర్ణత, ఆయన సంపూర్ణతలో ఉండే పరిపూర్ణత మొదటిగా ఎవరికి తెలియాలి?
దైవజనుడి. అది దైవ సేవకుడు దేవుణ్ణి సరిగ్గా చూడగలిగితే, ఆయన లోతెంతో ఆయన ఎత్తెంతో సేవకుడు చూడగలిగితే కరెక్ట్గా ఇప్పుడు చూసెత్తు. రైట్, చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. చూశాడు గనక ఎత్తమన్నాను కదా అని పైకెత్తేసాడు, ఆ తర్వాత దించేశాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త, ఎందుకంటే మీ భవితవ్యం సేవకుల మీద ఆధారపడి ఉంది. ఆమేన్, ఆమేన్. మీ మంచి భవిష్యత్తు, పరలోక రాజ్యానికి సంబంధించిన భవిష్యత్, దైవ సేవకులు ఇక్కడ కూర్చున్నటువంటి దైవ సేవకుల యొక్క విశ్వాసుల యొక్క భవిష్యత్, అదో సాక్ష్యాలు, దరిద్రం సాక్ష్యాలు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక మా పిల్లలు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక పిల్లలు పుట్టారా కింద ఇప్పుడు అంతా ట్రోలింగ్ చేస్తున్నారండి. ఇది వరకు ఈ మీడియా లేదు కనుక తమ్ముడు, ఏదైనా ఈ పాస్టర్ గారి మందిరానికి వచ్చాక, ఈ పాస్టర్ గారు ప్రవచనం చెప్పాక, ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక నాకు పిల్లలు పుట్టారా చెబుతుంది. అక్కడ బైపాస్ అవతల ఉంటుందండి ఒక ట్రోలింగ్ కింద. నేను అయ్యే చూస్తాను ఉంటాను తమ్ముడు. ఎందుకు జరుగుతుందంటే క్రీస్తుని గురించిన జ్ఞానంలో సేవకుడికి పరిపూర్ణత లేక. స్తోత్రం చెప్పండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణినిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అది మరోసారి వచ్చినప్పుడు దీని గురించి చెప్తాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కరెక్ట్గా ఓ హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. చప్పలు కొడదామా సమానం అయ్యాడా లేదా? అది ఎవరి వల్ల? దైవజనుడు వల్ల. ఎందువల్ల? దైవజనుడు క్రీస్తుని గురించిన జ్ఞానంలో పరిపూర్ణుడు అయ్యాడు కనుక తనకు అప్పగించబడినటువంటి విశ్వాసులను క్రీస్తుకు సమానంగా చేయగలడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము దేవునితో సమానంగా ఉంటాం. ఓ చిన్న సంగతి చెప్తాను. పాత నిబంధనలో ఓసారి చూడండి, దైవజనుడు ఎలీషా పరిచర్య చేస్తున్న దినాల్లో అతని పర్ణశాల నిండిపోయింది. పెద్ద మందిరం కట్టాలనుకున్నారు, లేదా పెద్ద బైబిల్ స్కూల్ కట్టాలనుకున్నారు. అయితే దైవజనుడి దగ్గరికి వచ్చారు. అయ్యా దైవజనుడా, మనకున్న మందిరం ఇరుకైపోయింది, విశాలమైంది, కడదామని అన్నారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి శిష్యులు కావాలి. నేను ఎప్పటి నుంచో వస్తున్నాను. మీరు వచ్చిన మందిరం లేదు. ఇప్పుడు పెద్దది కట్టాను తమ్ముడు. 2 సాలకు 2వది కట్టాను, సాలకు 3వది గోపాలపురంలో 3 మందిరాలు. ఇప్పుడు ఆలోచించండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇక్కడ కూడా తమ్ముడు ప్రభుదాసుకు చెప్పాను ఎప్పుడో, అయ్యా ఎక్కడైనా సరే ఒక అరెకరం ఎంతో తీసుకుని ఇప్పుడు కాదు, తీసుకుని అక్కడ ఒక పెద్ద మందిరం కట్టన్నాను. స్తోత్రం. అటువంటి కృప దేవుడిచ్చునుగాక. ఎలీషా శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మనకున్న స్థలము ఇరుకుగా ఉంది, విశాలమైంది కడదాం అంటే, ఇరుకులో నుంచి మన దేవుడు విశాలంలోకి నడిపించే దేవుడు. ఖచ్చితంగా ఈ పరిచర్ను దేవుడు తన సేవకునికి ఇచ్చిన ఈ పరిచర్ను విశాలపరచబడునుగాక, విశాలంలోకి నడిపించబడునుగాక. దైవ చిత్తమైతే త్వరలోనే సకాలంలోనే దేవుని సేవకునుకున్న ప్రతి ఆలోచన ద్వారా ఈ సంఘము విశాలపరచబడునుగాక. చెప్పాను కదా, నేతి బీరకాయలు వెళ్ళిపోతున్నాయి, నీతి బీరకాయలు ఎక్కడే కుళ్ళిపోతున్నాయి. నీతి జాగ్రత్త దేవుని బిడ్డలారా. అయితే వెళ్ళేసరికి వాళ్ళు అన్నారు, దైవజెండా మేము కట్టెలు తీసుకుని వస్తాం, యోర్దాను నదికి వెళ్ళి ఈ మానులు నరుక్కొస్తాం, దేవదారు మానులు నరుక్కొస్తాం. బాబు వెళ్ళండి, మంచి పని కదా, మీరు కొత్తది కడతానంటున్నారు, ఉన్నదాన్ని పడగొట్టట్లేదుగా. ఈ రోజున చాలామంది ఉన్న వాటిని పడగొడుతున్నారండి. చెప్తారు, ఇదిగో అక్కడ చాలా పెద్ద మందిరం కట్టేస్తున్నారు. అక్క అన్నపూర్ణక్క, మన పెబిదాస్ గారు ఎప్పుడు కదా, మన పెబిదాస్ గారు ఎప్పుడు ఏయో రాస్తాడు, ఏయో చేస్తాడు, నోట్స్ అంటాడు, బైబిల్ కాలేజ్ అంటాడు, జ్ఞానం అంటాడు, అది అంటాడు, ఇది. అక్కడైతే కోయిటేనేమో ఆ రోడ్డు అవతల అయితే ఏం వ్యవసాయాలో ఇవి వస్తాయి అక్క. ఇది పడగొట్టడం, కట్టడం కాదు. దేవుని పిల్లలుగా గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, వీళ్ళు అన్నారు, అయ్యా మనకున్న స్థలము
ఇరుకుగా ఉంది, విశాలంగా కడదాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని విశాలమగునుగాక, ఆమేన్. దేవుని పని విస్తరించునుగాక. ఆమేన్. దేవుని పని ఈ తూర్పు వీధిలో ప్రారంభమైన ఈ పని ఏలూరు పట్టణం ఒక మేఘం వలె కమ్ముకొనుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టేవాళ్ళని నాకు చాలా చిరాకు. చప్పట్లు కొట్టండి, కానీ పని చేసి అప్పుడు కొట్టండి. చప్పట్లు పని చెయ్యండి. చూడండి, శిష్యులు పని చెయ్యాలి, విశ్వాసులు పని చెయ్యాలి. ఈ మందిరం చాలనంతగా ఇరుకుగా. మీకు ఓ విషయం తెలుసు, తమ్ముడోళ్ళకి తెలుసు, నేను ఎప్పుడు ఆదివారం తప్పితే ఎప్పుడు ఉండను. ఈ మధ్య ఆదివారం కూడా సంఘం పెరుగుతుందిగా. ఎవరు పెంచుతున్నారు? విశ్వాసులే. విశ్వాసులే ఇక్కడ కూడా పెంచుతున్నారు కొన్నాటిని. ఇక్కడి నుంచి అక్కడ ఎంత చెప్పాను కదా, శరమక్క, మరియమ్మక్క, అన్నపూర్ణక్క, అక్కడ పెద్దది ఉందక్క. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు మందిరాన్నో కోయి టీములను ఆటనో కాదు చూడాల్సింది, జ్ఞానం, దైవ జ్ఞానం, దేవుని యొక్క సంపూర్ణత జ్ఞానం. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇందాకే ఛాలెంజ్ చేశాను, ఇటువంటి వాక్యం ఏలూరు పట్టణంలో మీరు వినుంటే. ఎందుకంటే కొందరు సేవకులు వచ్చారు గనుక. దేవునికి స్తోత్రం. అందుకనే ఇప్పుడు సరే అంటే వీళ్ళు అన్నారు, అయ్యా దైవజనుడా నీవు మాతో కూడా అంటే వాటే బాండేజ్. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తీసుకొని వచ్చి మరి ఒక చోట నివాసము కట్టుదమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి. సంఘానికి సేవకునికి ఎటువంటి బాండేజ్ ఉంది, అది సంఘానికి సేవకుడికి అంటారు వాళ్ళు. అది తల్లికి బిడ్డకు ఉన్నంత పేగు బంధాన్ని. ఎందుకంటే తల్లి తండ్రి బంధం ఇక్కడ తెగిపోద్ది, దైవ సేవకుడు విశ్వాసి బంధం ఇక్కడ తెగదు, అక్కడ తెగదు. స్తోత్రం. మన కళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, కొంతకాలానికి వాళ్ళ బంధం తెగిపోద్ది. కానీ దేవుని సేవకుని బంధం అక్కడ కూడా లెక్క అప్పగించాల్సింది దేవుని సేవకుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు శిష్యుడు అన్నాడు, దైవజనుడా నీవు మాతో కూడా రావాలని. సరే నాన్న నడవండి వస్తాను అని అనగానే వెళ్ళారు. వెళుతూ ఒక గొడ్డలి ప్రక్కింటి వారిది, ఎరువు అంటారు. ఎరువు ఏలూరు పట్టణంలో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఎరువు అంటే అప్పు తెచ్చేదాన్ని ఎరువు అంటారు. ఆ పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడిలో పడిపోగా వాడు అయ్యో అయ్యో నా ఏలినవాడా అది అరువు తెచ్చినదని మొర్ర పెట్టను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. చాలు. చూడండి, ఇప్పుడు పని చేస్తూ ఉంటుండగా ఏ పనిది? దైవ పని. ఏ పనిది? మందిరం పని. ఏ పనిది? దేవుని యొక్క పని, విస్తరించబడే పని, దైవ సంబంధమైనటువంటి పని. షమ్రోను పట్టణం అంతా కమ్ముకునేటువంటి దేవుని పనిలో ఒక గొడ్డలి, ఎరువు గొడ్డలి ఓ శిష్యుడు తెచ్చాడు. నరుగుతూ ఉంటుండగా జారి, దేవుని పనిలో నుండి జారి. స్తోత్రం. నరుగుతూ ఉంటుండగా ఈ పనిలో పొదునెక్కవలసిన గొడ్డలి. స్తోత్రం. నరికే కొద్ది, పరిచర్య చేసే కొద్ది, ప్రార్థనలో, ఉపదేశంలో, సంఘ పరిచర్యలో ఇక్కడ కూర్చున్న స్త్రీలు, పురుషులు, దేవుని సేవకుడైన ప్రభుదాసు గారి ద్వారా నడిపించబడుతున్న ఈ సేవలో, ఈ మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి, చిన్నలేమి పెద్దలేమి, ప్రతి వారు ప్రభు యొక్క పని విస్తరించబడే ఆ పనిలో పొదునెక్కే విశ్వాసులు కావాలి. స్తోత్రం. నరికే కొద్దే పొదును, నరికే కొద్దే మంట, నరికే కొద్దే విస్తారమైనటువంటి పని చేయవలసినటువంటి గొడ్డలి జారిపోయింది. జాగ్రత్త. ప్రార్థించే నీవు జారిపోయావేమో, దేవుని పరిచయంలో జారిపోయావేమో, దేవుని సంఘాభివృద్ధి విస్తరణలో చాలా కాలం పదునెక్కిన పని చేసిన నీవు జారిపోయావేమో. ఈ రాత్రి సూటిగా దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న పిల్లలేమి, యవనస్తులేమి, ప్రతి వారు దేవుని పని. యవనస్తులు ఉన్నారే, మీ స్నేహితులను దేవుని మందిరానికి నడిపించాలి. యవనస్తులు ఉన్నారే, స్త్రీలు ఉన్నారే, పురుషులు ఉన్నారే, మీ యజమానులు, మీ బంధువులు, మీ నిలవైన వారు, మీ ప్రాణ స్నేహితులను నా దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి నడిపించగలిగే ఆ పనిలో మనం పదునెక్కాలి.
మన కళ్ళు యూట్యూబ్ చూడటంలో పదునెక్కిపోయాయి. మన చేతులు మెసేజ్లు, రాంగ్ మెసేజ్లు పంపించడంలో పదునెక్కిపోయాయి. చూడండి, మన కాళ్ళు పాపం కొరకు పరిగెట్టడంలో పదునెక్కిపోయాయి. నో, దేవుని పని. ఈ గొడ్డలి నా దేవుని పిల్లలారా, ఆ దేవుని కొరకు మానులు నరికి ఒక పర్ణశాల, ఒక సంఘమును, ఒక అద్భుతమైన సేవను. అందుకే నేను ఎప్పుడైనా తప్పకుండా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయే లోపు ఇక్కడ ఈ మందిరం కాదు, విశాలమైన మందిరం నా దేవుడు కట్టాలని ఆశ. స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాలు మీలో పని చేయును గాక. యవనస్తులు పదునెక్కిపోదురు గాక. స్త్రీలు, విశ్వాసులైన భక్తి కలిగిన స్త్రీలు కొందరు కనబడుతున్నారు. దేవుని పని విస్తరించబడాలనే మంటలో, దేవుని పని విస్తరించబడాలనే కసిలో మీరు పదునెక్కిన గొడ్డళ్ళుగా మారుదురు గాక. హల్లెలూయా. నా దేవునికి అటువంటి గొడ్డళ్ళు కావాలి, అటువంటి విలువలతో కూడిన గొడ్డళ్ళు కావాలి. ఈ ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ సంబంధమైనటువంటి బోధను కత్తిరించి నరకగలిగి ఒక ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానం కలిగిన మందిరం, విశాలమైన మందిరం కట్టబడును గాక. ఆమేన్, హల్లెలూయా. పదునెక్కో, దేవుని కొరకు రా, దేవుని కొరకు ఒక పదునైన గొడ్డలుగా మారు. నరుకు వాసాలను, నరుకు దోలాలను నరికి ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ కట్టే పనిలో జారిపోయావా, నేను ముగిస్తాను. అయితే అక్కడే దైవజనుడు ఉన్నాడు. దైవజనుడా, దైవజనుడా, ఈ గొడ్డలి నాది కాదు, ఎరువు, ఎరువు. జాగ్రత్త, మన జీవితం ఎరువు, మన ప్రాణం ఎరువు. నీలో ఉన్న సొత్తు, నీలో ఉన్న ప్రాణం నీది కాదు, ఎరువు. ఎరువు. ఒక ఆయన ప్రాణం మనలో పనిచేస్తుంది. ఏలూరులో ఉన్న ఈ తూర్పు వీధిలో ఉన్న సహోదరులారా, ఈ తూర్పు వీధిలో ఉన్న విజ్ఞులారా, స్నేహితులారా, ఈ రాత్రి మీకు ప్రాధేయపడి ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను. మనలో ఉన్న ప్రాణం మంది కాదు తమ్ముడు, అన్న, అక్క, చెల్లి. మనలో ఉన్న ప్రాణం ఎరువు. మన ప్రాణం మంది కాదు. ఒకడన్నాడు, పొలం నాది, పంట నాది, ఇల్లు నాది, గోదావరి నాది, గడ్డి నాది, గోధుమలు నావి, పంట నాది, అన్నీ నావి అని అన్నాడు. నీవే అన్నాడు దేవుడు. నీయేనైనా నేను ఇచ్చాను, కృతజ్ఞత లేదు, నీదే. జాగ్రత్త, ఇది నాది, అది నాది, ఇది నాది అంటల్లో అలవాటు పడిపోతే మంది కానిది కూడా మందనేస్తాం. వీడు అన్నాడు, పంట నాదే, పొలం నాదే, కొట్లు నాయే, గొడ్డు నాదే, అది నాయే, అన్నీ నీయేరా బాబు. ఏ నాయన అన్నానా తమ్ముడు? నీ అన్న అన్నావా? నీయే. ఇల్లు నాది, కారు నాది, బంగ్లా నాది, బంగారం నీది, బిడ్డల్ని అన్నీ నీయే. దేవుడు ఇచ్చాడు. కృతజ్ఞతగా స్తోత్రం ప్రభు ఇచ్చినందుకని చెప్పాలి. నాయి నాయి అన్నాడు అని. నాయి నాయి అనటం అలవాటు అయిపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. అందుకని ఇప్పటి వరకు ఏది నాది అనలేదు నేను. ఏది నాకు లేదు, అన్నీ వదిలేసానండి. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఏది నాది కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాది అనే దానిలో ప్రమాదం ఉంది. వీడన్నాడు, పంట నాది, నీదే. పొలం నాది, నీదే. కొట్లు నావి, నీదే. ధాన్యం నాది, బిడ్డలు నావి, అన్నీ నావి, నావి, నీయే. ప్రాణం కూడా నాదే. కుదరదమ్మా, కుదరదు. రే రే పిచ్చోడా, ఎర్రోడా, ఫూల్. చూడండి, దేవుడు ఎంత ఓపిక పెట్టాడు తమ్ముడు. నీ ఎడలు ఎంత ఓపిక పడుతున్నాడంటే, బంగారం నీదనంటే బంగారం దేవుడి, అన్నీ దేవుడు ఇవ్వాల్సిందే. ఎవ్రీథింగ్. పిల్లలు ఎవరు ఇవ్వాలి కదా? పెళ్ళయిన తర్వాత ఒక 3 ఏళ్ళు లేట్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది? పాస్టర్ గారు చంపేస్తారు. అయ్యా పిల్లలు లేరు, అయ్యా పిల్లలు. ఏం చేస్తాడు పాస్టర్ గారు? ఏం చేస్తాడు? ఆలోచించండి. అయితే పిల్లలు పుట్టాక ఈ పిల్లోడు నా పిల్లోడు, నా కొడుకు, నా కూతురు. ఓరి ముందు దేవుడు ఒక బిడ్డనిత్తే చాలయ్యా, దేవుడిత్తే చాలయ్యా, దేవుడిత్తే చాలయ్యా అన్న వ్యక్తివే నా కొడుకు, నా కూతురు, నా బంగారం, నా చిట్టి, నా పొట్టి, నా కన్న. ముందేమన్నా? అందుకే ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాడు. ఆలోచించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పొలం నీదే, దేవుడిచ్చాడు. పంట నీదే, దేవుడిచ్చాడు. కొట్లు నీవే, ధనము నీదే, సుఖము నీదే, సౌఖ్యము నీదే. ప్రాణము యెహోవా పెట్టిన దీపం, ఆర్పుటకు వెలిగించుటకు ఆయనకి అధికారం ఉంది. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీలో ఉన్న ప్రాణం ఎరువు.
ఎరువు జారిపోయింది అంటాడు. దైవజనుడు ఆ గొడ్డలి జారిపోయింది, ఇది నాది కాదు. ఎరువు అనగా ఎవరైతే ఇచ్చారో వారికి మరలా తిరిగి అప్పగించాలి. కొంతమందికి ఆలోచన ఉండదండి, ఎరువు కూడా తందే అనుకుంటా. ఈ మధ్య ఒకడు నా బండి ఎట్టుకెళ్ళాడు, తమ్ముడు భీమోల నుంచి వచ్చి అయ్యగారండి కొంచెం ఇప్పుడే వచ్చి అతను పాప బస్ స్టాండ్లో ఉంది, డబ్బులు ఇచ్చేసి వస్తానండి అని. నాకు బాగా తెలుసు భీములు, మా ఊరి దగ్గర భీములు తమ్ముడు. సరే పట్టుకెళ్ళినా అన్న, అంతే. ఆ పట్టుకెళ్తాం అదే పట్టుకెళ్తాం. రోజు రాలేదు, 2 రోజులు రాలేదు, 6 రోజులు రాలేదు అయ్యగారు. సరే ఏంటి సంగతి అని చూస్తే రాలే. నాకు ఇంకా 2 బళ్ళు ఉన్నాయి కనుక ఏదో జరిగిపోతుంది. సరే సడన్గా ఒకసారి చికెన్ కొట్టు దగ్గర నంబర్ కనపడింది, బండి రంగు మారిపోయింది. అంటే ఎర్ర దుమ్మట్టేసింది, నా బండే ఎర్ర దుమ్మట్టేసింది. ఆ భీములు కదా మొత్తం పొలాలను తొక్కేసినట్టున్నాడు. చూడండి, పట్టుకెళ్ళిపోయి 6 రోజులు వాడేసిన తర్వాత ఇప్పుడు చికెన్ షాప్ వాడికి అర్థమైపోయింది, ఇది పాస్టర్ గారిదే కదా, ఇది బండి లేదు కదా, ఏంటి సంగతి అని అంటే, అలా పాస్టర్ గారు కాదు పాస్టర్ గారు అమ్మేశారు మందిది అన్నాడు. కరెక్ట్గా నేను వెనక్కెళ్ళాను. అయ్యగారు అయ్యా ఏం చెబుతాడు, చెమటలెట్టేసినాయి నాకులాగా. జాగ్రత్త, ప్రాణం నీది కాదు మై డియర్ బ్రదర్. ఎక్కడ పోయింది నీ జ్ఞానం? ఇల్లు నీదే, బైకు నీదే, అన్ని సుఖం నీదే, సౌఖ్యం నీదే, ధనం నీదే, పెట్టుకోవడానికి బంగారం నీదే, కట్టుకోవడానికి బట్టలు నీవే, చూడడానికి సినిమాలు నీవే, అన్నీ నీవే. ప్రాణం మాత్రం ఎరువు. చెప్పండి, ప్రాణం ఏమిటి? ఎరువు. ప్రాణం ఏమిటి? ఎరువు. మరి ఎరువులు ఎరువుకి అప్పగించాలా వద్దా? ఎవరు అప్పగించరు? మొండోళ్ళు అప్పగించరు. సో కనుక అంటాడు దైవజెండా ఈ గొడ్డలేడు. అప్పుడు అన్నాడు, బాబు ఆ గొడ్డలి ఎక్కడ పడింది అని చెప్పాడు. ఇదిగోనయ్యా అనగానే వెంటనే అది అక్కడ ఒక చిన్న చెట్టు ఉందంట, ఆ చెట్టు కొమ్మను విరిచి అది ఆ కొమ్మను తీసి నీళ్ళల్లో వేస్తే ఎక్కడో ఆ ఆకాశంలోంచి కింద పాతాళంలోకి పడిపోయిన ఆ గొడ్డలి ఎప్పుడైతే ఈ కొమ్మ నీళ్లను తాకిందో లోపలున్నటువంటి బరువైన గొడ్డలి మరి బరువు ఎక్కడికి పోయిందో, భారం ఎక్కడికి పోయిందో, లేదా ఈ కన్నీళ్ళు ఎక్కడికి పోయాయో, ఈ కష్టాలు ఎక్కడికి పోయాయో, నిలువున ముంచేసిన సంభవాలు ఏమైపోయాయో, అన్నీ ఏమైపోయాయో నాకు తెలియదు. కానీ ఆ ఇనప గొడ్డలి లేచి కొమ్మ ఎలాగైతే నీళ్ల మీద తేలియాడుతుందో గొడ్డలు కూడా 2 సమానంగా తేలియాడుతున్నాయి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. భారమైన బ్రతుకు, దేవుని బిడ్డలారా, కష్టమైన బ్రతుకు, సుఖము లేని బ్రతుకు, నెమ్మది లేని బ్రతుకు. ఈ రోజున చాలా మంది కన్నీళ్లలో, కష్టాలలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్య ఏ మాత్రము ఎదురీదలేక మునిగిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున దేవుని బిడ్డలారా, నువ్వెంత లోతైన పరిస్థితుల్లో మునిగిపోయినా, అగాధంలో నీ కుటుంబం పడిపోయినా, అగాధంలో నీ ఆర్థిక వ్యవస్థ పడిపోయినా, అగాధంలో నీ ఆరోగ్యం పడిపోయినా, ఏది పడిపోయినా నా దేవునికున్న ఆశ ఏమిటంటే ఆయనతో సమానంగా ఉండాలనుకుంటాడు నిన్ను. అంతేకాదు, ఒక్క మాట చెప్పనా, నీ సొంత అక్కే నువ్వు పెరిగితే ఒప్పుకోలేదు, నీ ప్రక్కింటి వారు నువ్వు సమానంగా ఉంటే ఒప్పుకోలేరు, వారితో ఈక్వల్గా ఉంటే ఒప్పుకోరు. కానీ నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచాన్ని తన పిల్లలైనటువంటి వారిని తనతో సమానంగా చేసుకోవాలనుకునే దేవుడు. బరువైన గొడ్డలి, ఆ బరువు ఏమైపోయిందో తెలియదు. అంటే జాగ్రత్త, మనం ఆరాధించు దేవుడు ఎంత బరువు, కష్టము, శ్రమలు నిన్ను అగాధంలో ముంచివేసిన వాటిల్లో నుంచి కూడా తేల్చగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సామర్థ్యం మునిగిపోయిన వాటిని కూడా తేల్చగలిగే దేవుడు. మునిగిపోయిన చూడండి, అంత ఎందుకు, పేతురు అన్నాడు, యేసు ప్రభు వారు తెల్లవారుజామున నీళ్ల మీద నడుచు వస్తూ ఉంటే వీళ్ళంతా భూతం అని అనుకున్నారు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే భూతం అని అనుకున్నాడో వెంటనే యేసయ్య అంటాడు, నేనే. నో, అయితే ప్రభువా, మరి నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టు చేయి. సీమోను రా. ఆయన మాట సామర్థ్యం కలిగింది. స్తోత్రం.
ఆయన పలుకు దేవుని పిల్లలారా నిన్ను పైకెత్తగలిగేది, ఆయన లేఖనం ఆయనతో సమానంగా చేయగలిగేది, ఆయన వాక్కు నీ దరిద్రాన్ని, నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను తీర్చి అన్నిటికంటే ముఖ్యంగా పాపంతో నిండిపోయినటువంటి మన బరువు, పాపం అన్నిటికంటే బరువైంది, పాపం ప్రతి దారిలో నిన్ను ముంచి వేస్తుంది. అయితే దేవుని పిల్లలరా, ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభును చూస్తున్నాడు, ఆయన వైపును చూస్తున్నాడు. చూస్తూ ఉంటుండగా ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. ఆమేన్, హల్లెలూయా. నీళ్ల మీద నడిచెను. ఎక్కడ వాడు? దోణిలో వాడు నీళ్ల మీద నిలబడటం ఏంటి? ఈ ప్రపంచ చరిత్రలో నీళ్ల మీద నిలబడగలిగే సామర్థ్యం ఎవరికి లేదు. చాలా మంది నీళ్ల మీద పడుకుంటారేమో, నీళ్ల మీద ఈదుతారేమో, కానీ నీళ్ల మీద నిలబడటం అసాధ్యం. దేవుని బిడ్డలారా, అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయటే మన ప్రభు. ఎందుకంటే నీళ్లను కలుగ చేసింది ఆయన, ఆకాశాన్ని కలుగ చేసింది ఆయన, ఆయన ఏదైనా చేయగలడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పడవలో ప్రయాణం చేస్తున్నాడు, పడవ ప్రయాణం. కానీ నీళ్ల మీద నిలబడటం అసాధ్యం. ఇప్పుడు పడవలోంచి రా అని అన్నాడు. కారణం ఏమిటంటే యేసయ్య నీళ్ల మీద నిలబడ్డాడు, పేతురు పడవలో ఉన్నాడు. పడవ దిగాడా ప్రమాదంలో పడతాడు. జాగ్రత్త, మనం ఉండవలసిన చోటే ఉండాలి. ఒకవేళ ఉండవలసిన చోట కాకుండా వేరే చోట ఉంటే ఖచ్చితంగా ప్రమాదం నిన్ను ముంచి వేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు, యేసు ప్రభు మాట విన్నాడు. యేసు ప్రభుని చూస్తూ తనకు తెలియకుండానే నీళ్ల మీద అడుగు పెట్టాడు. యేసు ప్రభు యొక్క చూపు, యేసుక్రీస్తు ప్రభు మీద ఉండే ఆ లక్ష్యం, యేసుక్రీస్తు ప్రభు మీద ఉండేటువంటి ఆ గొప్ప అభిషేకం పేతురుని నీళ్ల మీద ఆయనైతే నిలబడగలడు, దేవుడు కనుక. అంటే దేవుడు తాను ఏదైతే చేయగలడో నీతో కూడా అది చేయించగలడు. స్తోత్రం. ఎందుకంటే మనం ఆరాధించు యేసు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడంటే, ఆయన ఎలా ఉంటాడో ఆయనతో సమానంగా. దూరం పెట్టే దేవుడు కాదు, అంటూ అని చెప్పే దేవుడు కాదు, నీ కులం వేరు నా కులం వేరు అని చెప్పేవాడు కాదు, చిన్న పెద్ద లేదనేది కాదు, తారతమ్యాలు చెప్పే దేవుడు కాదు. నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి. స్తోత్రం, చెబుదాం హల్లెలూయా. అయితే చూపులో తేడా వచ్చింది. దేవుణ్ణి చూసేవాడు ఇంకే దేన్ని చూడకూడదు. స్తోత్రం. అందుకే ఇందాక చెప్పాను కదా, దేవుణ్ణి చూడగలిగిన వాడే, దేవుని జ్ఞానాన్ని చూడగలిగిన వాడే దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని పరిశుద్ధతను, ఆయన సర్వ సృష్టిలో పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు, మచ్చలేని దేవుడు, ముడత లేని దేవుడు, మనం పూజించి దండం పెట్టే దేవుళ్ళో ఇంతైనా లోపం లేని వాడై ఉన్నప్పుడు ఆ పరిశుద్ధత మనకు శక్తిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకున్న అతిశయం ఏంటి తమ్ముడు? ఆయన పరిశుద్ధతేగా. ఆయన పరిశుద్ధతే. మనకు ఆస్తులు అంతస్తులు కాదండి. ఈ ప్రపంచ చరిత్రలో ఎవడైనా వచ్చి నువ్వు ప్రకటించే యేసు ప్రభులో ఈ తప్పు ఉంది, ఆయన పాపం చేశాడు, ఆయన అబద్ధమాడాడు, ఎవరినైనా చంపాడు, ఆయన ఎవరిని చంపలేదు కదా, చనిపోయిన వారిని లేపాడు యేసయ్య. దేవుని పిల్లలారా, అటువంటి ప్రభుని చూడగలిగితే నువ్వెవరిని చూస్తే ఆ ప్రభావమే నీలో ఉంటుంది, ఆ వైబ్రేషన్సే నీలో ఉంటాయి. నువ్వు చూసే దేవుడు పరిశుద్ధుడు అనుకోండి, పరిశుద్ధత మనలోనికి ప్రభావంగా మారుద్ది. మనం చూసేవాడు పాపి అనుకోండి, అదే వస్తుంది మనకు కూడా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పుడు సేవకుడు దేవునితో క్రీస్తుకు సమానంగా చెయ్యగలగాలి. స్తోత్రం, చెబుదా హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పిల్లలారా, అందుకని ఈ రోజున సేవకుల వ్యవస్థను దేవుడు పెట్టాడు. అందుకే అంటాడు, కొందరిని ఉపదేశకులను, అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను దేవుడు నియమించాడట. స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుని నియమం ఏమిటంటే, దైవజనుడైన ప్రభుదాస్ గారి నోట నుంచి వచ్చే ప్రతి బలమైన మాట, ఆత్మ సంబంధమైన మాట, పాపము లేని మాట, దోషము లేని మాట, ఈ రోజున ఇంతైనా అపవిత్రత కానీ, మలినం కానీ, మాలిన్యం కానీ చూడడానికి కూడా, చర్చించుకోవడానికి కూడా ఇంతైనా అపరాధం లేనటువంటి ఆ దేవుని మాట సేవకుడు సంపాదించుకోవాలి.
అందుకనే విశ్వాస విషయములోను క్రీస్తును గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొందాలి. స్తోత్రం. అలా ఏకత్వపు అభిషేకం పొందిన దైవజనుడే క్రీస్తు ఎత్తును అనగా ఆయన ప్రేమ యొక్క పరిశుద్ధత యొక్క ఎత్తు లోతు పొడవలు అంచనా వేయగలడు. అతడు మాత్రమే నిన్ను క్రీస్తుకు సమానంగా చెయ్యగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడండి, ఇది దైవ నియమం, ఇది దైవ నియమం. కనుక ఈ రోజున దేవుని పిల్లలుగా మనం గమనించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అనంటే, ఎంత గొప్ప దేవుడు అనంటే, ఆయన మునిగిపోతున్న పేతుర్ని ఎస్, ఒకవేళ ఈ రాత్రి మునిగిపోతున్నా పర్వాలేదు, గొడ్డలేక తేలని పరిస్థితి, నా బ్రతుకు తేలదు, నా కుటుంబం తేలదు, నా పిల్లలు తేలరు, నా జీవితం ఇక తేలదు అనుకుని ఎక్కడో పాతాళ లోకంలో ఉండి మొర్రపెట్టితే, ఒకవేళ ఈ రాత్రి నా దేవుడు తప్పకుండా నీ కన్నీటిని తొడచగలిగే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే, నీ దేవుడిగా అంగీకరించగలిగితే, నీ రక్షకుడిగా నీవు ఆయనను చేర్చుకోగలిగితే, ఈ రాత్రి దేవుని పిల్లలారా, ఏలూరు తూర్పు వీధి ఉన్న ఆ కథనే దేవుడు మార్చగలడు. స్తోత్రం. చెబుదా హల్లెలూయా. చూడండి, మునిగిపోతున్నాడు పేతురు. మునిగిపోతున్న పేతురు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఎస్, వెంటనే నా ప్రభువుకి మొరపెట్టాలి, నా ప్రభువుకి మొరపెట్టాలి. ఈ పరిస్థితిలో తన అన్నలు, తన తోటివారు, తనకున్న ఆధారమైన పడవ కూడా మునిగిపోయేవాడిని లేప జాలదు. జాగ్రత్త. నీ ధనము, నీ బలగము, నీ పిల్లలు మునిగిపోతున్నటువంటి నీ నావను వారు లేప లేరు. దేవునికి స్తోత్రం. అందులో ఇతడు గజేతగాడు కదా, ఈతలో ప్రావీణ్యం, నేర్పరితనం, నైపుణ్యం కలిగిన వాడు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు నీకు ఎన్ని నైపుణ్యాలు ఉన్నా నీ శ్రమల్లో ఆ నైపుణ్యాలన్నీ మునిగిపోతాయి. నీ శ్రమలు, నీ ఇబ్బందులు, అవి ఎట్టి పరిస్థితిలో నీ నైపుణ్యాలు కాదండి నిన్ను పైకి తీసుకుని వచ్చేది. చెప్పాను కదా, ఏలూరు పట్టణంలో తమకున్న స్కిల్స్, తమకున్న నైపుణ్యాల ద్వారా ఏదేదో జరుగుతుందో, నైపుణ్యం ఎప్పటికీ నిన్ను నట్టేట ముంచగలదు. నైపుణ్యం కాదండి, నాణ్యతతో కూడిన దేవుని జ్ఞానం. స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. అప్పుడు వెంటనే పేతురు మొర్రపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేయగలుగుతున్నాడు. అందుకని ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, నీ శ్రమలలో, నీ కన్నీళ్లలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, శిష్యుడు కూడా అదే చెప్పాడు, అయ్యా దైవజనుడా, గొడ్డలి ఎరువయ్యా, ఈ బ్రతుకు నాది కాదయ్యా, ఈ ప్రాణం నాది కాదయ్యా, ఈ ఊపిరి నాది కాదయ్యా, యెహోవా పెట్టి ఎవరైతే ఇచ్చారో ఆయనకు మరలా తిరిగి అప్పగించాలయ్యా, దయచేసి ఆ గొడ్డలి అనగానే వెంటనే, అందుకే ఈ రాత్రి ఖచ్చితంగా నీ పరిస్థితి నీ ప్రార్థన మీదే ఆధారపడి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పరిస్థితుల్లో అక్కడికి వెళితే ఏదో జరుగుద్దని, ఈ పాస్టర్ గారికి చెప్పుకుంటే ఏదో జరుగుద్దని. నో, కష్టాలు నీవి, శ్రమలు నీవి, కన్నీళ్లు నీవి, మునిగిపోయింది నీవి, మొర్రపెట్టేది కూడా నీవై ఉండాలి. స్తోత్రం. ఓ చిన్న సంగతి చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు 450 సంవత్సరాలు ఐగుప్తులో నలిగిపోయారు, బంధించబడ్డారు, శాపంలో కట్టబడ్డారు. ఎన్నేళ్ళు కదా? 430. వారి దేవుడు వారికి జ్ఞాపకం వచ్చి వారు దేవునికి మొర్రపెట్టారు. పెట్టారా లేదా? ఎక్కడి నుంచి మొరపెట్టారు? ఐగుప్తులోంచి మొరపెట్టారు. ఎక్కడికి వెళ్ళింది కదా? దేవుడు అన్నాడు. విన్నాడా? ఎవరు ప్రార్థన అన్నాడు? సేవకులు చెప్పాలి. ఎవరు ప్రార్థన అన్నాడు? ప్రార్థన చేసింది ఎవరు? ఎక్కడి నుంచి చేశారు? ఐగుప్తులోంచి. దేవుడు విన్నాడు. విడిపించేది ఎవరు? నడిపించేది ఎవరు? దేవుడే. ఎర్ర సముద్రం పాయలు చేయాల్సింది ఎవరు? దేవుడు. అయితే ఈ దేవుడు, ప్రజలారా నేను వచ్చేసా, మీ ప్రార్థన విన్నా అనలా, మిద్యాను వెళ్ళాడు. ఆలోచించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మనమంతా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారే, మీ ప్రార్థనే మిమ్మల్ని పైకి లేపుద్ది. స్తోత్రం. చెబుదా హల్లెలూయా. సేవలో నా జీవితం కంప్లీట్గా అయిపోయింది అనుకున్నాను. ఎన్నోసార్లు కొత్తపేట సభల్లో నేను వాక్యం చెప్తుంటే ఓ ఫోన్ వచ్చిందండి.
తమ్ముడికి తెలుసు అది. రాజమండ్రిలో డీమార్ట్ వెనకాల 1000 గజాల స్థలం ఉంది నాకు, 1000 గజాలు. ఇప్పుడు దాని ఖరీదు 3 కోట్లు. బంధువులు, పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులు, లాయర్లు 5గురు కలిసి దాన్ని ఆక్రమించి ఆ డాక్యుమెంట్స్, చాలా పర్యాలు చెప్పాను ఇక్కడ, డాక్యుమెంట్స్ పిస్టల్ గన్ నా పాయింట్ బ్లాక్లో పెట్టి డాక్యుమెంట్స్ లాక్కున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒకవేళ ప్రభు మీకైతే దాన్ని తీసుకోండి. నాకు 4 ఆడపిల్లలు దేవుడిచ్చాడు, వాళ్ళ కోసం ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళ కోసం ఇస్తే దేవుడు మళ్ళా తిరిగి నాకు ఇస్తాడు. లేదు మీకైతే అనుభవించండి అని 3 కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చేతులకి ఇచ్చేసాను. ఒక డిఎస్పీ గారు అయితే పాయింట్ బ్లాక్లో పెట్టాడు కానీ లాక్కున్నాడు. సరే ఇచ్చొచ్చేసాను. 5 ఏండ్లు అయిన తర్వాత ఒక రోజున ఏలూరులో కొత్తపేటలో దైవజనుడు, అప్పుడు నాన్నగారు ఉన్నారా? లేరు. దైవజనుడు శాంపాల్ని గారు పెట్టినటువంటి సభల్లో వాటర్ ట్యాంక్ దగ్గర వాక్యం చెప్తున్నాను. ఇంచుమించు నా తర్వాత ఇంకొక వాక్యం చెప్పేది రేపల్లే, ఇందాక మనం అనుకున్నాం బొట్టుపాటి యేసుదాస్ గారు చెప్పాలి. అందుకు తమ్ముడు నాకేం చేశాడంటే, అన్న 8 గంటల లోపు మీరు 7 గంటలు నాకు ఇచ్చాడు. 8 గంటలకు ఫస్ట్ మెసేజ్ నాది, సెకండ్ మెసేజ్ అయ్యగారిది. నేను ఫస్ట్ మెసేజ్ చెప్తూ ఉంటుండగా 7:45 నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూడగానే చెమటలు పట్టి వణుకు పట్టింది. కారణం ఏమిటంటే 5 సంవత్సరాల క్రితం ఏ లాయర్లు అయితే వారి రూమ్లో బంధించి నన్ను ఆ డాక్యుమెంట్స్ లాక్కున్నారో ఆ లాయర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే చెమటలు పట్టి వెంటనే తమ్ముడు ఒక అర్జెంట్, గుర్తుంది తమ్ముడు, చిన్న ఫోను, నోకియా చిన్న ఫోన్ ఉండేది నాకు, అది తీసుకుని తమ్ముడికి మైక్ అందించి స్టేజ్ దూరంగా వెళ్ళి నేను మాట్లాడటం మొదలుపెట్టాను. ఆయన అన్నాడు, పాస్టర్ దాస్ అన్న ఎక్కడున్నా అన్న. అయ్యా చెప్పండి ఎందుకు అని అంటే, లాయర్ భాషలో ఆయన అన్నాడు, చెప్తేనే కానీ చెప్పవా అని అన్నాడు. లేదయ్యా నేను ఏలూరులో ఉన్నాను, రోజుకో చోట అక్కడక్కడ ఉంటాను. రాజమండ్రి ఎప్పుడు వస్తావేటి అన్నాడు. అంటే కారణం చెప్పండి ఎందుకు అని. ఎందుకంటే లాక్కోవలసిన నా ఆలోచన ఏంటంటే, ఇది అమ్మేసి ఉంటారు ఏ సైన్స్ కోసమో దేనికోసం, సంతకాలు చేయాలి కదా, రిజిస్ట్రేషన్ ఏదో అయిపోయి ఉంటుంది, సంతకాలు చేయటం కోసం. అంటే ఎందుకయ్యానంటే మళ్ళీ అది అన్నాడు, చెప్తేనే కానీ రావా? భయం వేసేస్తుంది, చాలా వణుకు పుట్టేస్తుంది, చొక్కా ప్యాంట్ అన్నీ తడిసిపోయాయి. ఏంటి సంగతి? అయితే వెంటనే కాదయ్యా నేను ఆ ఊరు తిరుగుతాను, ఎప్పుడు రావాలో చెప్తాను కానీ అడిగాను. నేను ఎప్పుడు రావాలో చెప్పండి అంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పాస్టర్ దాస్ అన్న రేపు కానీ ఎల్లుండ కానీ నీవు వచ్చినప్పుడు, రాజమండ్రి వచ్చినప్పుడు నన్ను కలు. ఎందుకు అనంటే 5 సంవత్సరాల క్రితం నీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకున్నాం, మరలా తిరిగి అవి నీకు ఇచ్చేయాలనుకున్నాను అన్నాడు. ఆలోచించండి ఏలూరులో. అందుకే శాంపాల్ని గారు అంటే అంత ప్రేమ. ఐ హ్యావ్ బాండేజ్, వీ హ్యావ్ ఏ గ్రేట్ బాండేజ్. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎవరికి సాధ్యం కాదు. అన్నపూర్ణంపేట రౌడీలు, గుండాలు, లాయర్లు, పోలీసులు, మా బంధువులు, పొలిటీషియన్స్ వీళ్ళంతా ఏకమై 3 కోట్ల ఆస్తి లాక్కున్నారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి చోట చెప్తా ఉంటాను. అయితే విషయం ఏమిటంటే, ఈ రోజున మనం మొర్రపెట్టగలిగితే అగాధంలోకి వెళ్ళిపోయిన నిన్ను ఆయనతో సమానంగా ఉంచగలడు. అందుకే సేవకులను దేవుడు నియమించాడు. సో కనుక ఏలూరు పట్టణం ప్రమాదంలో పడింది. దేవుని గురించిన, క్రీస్తుని గురించిన జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న నీ జీవితం అగాధమే. ఆయనతో సమానంగా ఉండవలసిన దేవుని పిల్లలమైన మనం ఏదో అనుకుని, అయనుకుని, ఇవనుకుని, వాక్య జ్ఞానం కలిగినటువంటి వారిని విడిచిపెట్టి వేటుకో ఆకర్షించబడి పనికి రాని అటు ఇటు యుక్తితో ఉండి, కుయుక్తితో ధనార్జనతో కూడినటువంటి ఆ పరిచర్లోనికి, మినిస్ట్రీస్లోనికి చాలామంది వెళ్ళిపోయి ఈ రోజున క్రీస్తుకు సమానంగా ఉండే ఆ నిత్యత్వాన్ని విడిచిపెట్టుకుంటున్నారు చాలామంది. అదే పౌలు గారి యొక్క ఆవేదన. దేవుడు నియమించిన నియమం దేవుని ప్రజలకు చేరట్లేదని కల్పించబడిన గాలికి కొట్టుకుపోయే బోధలు, కవ్యంతలు నవ్యంతలేగా. అది ఎవడో ఆశయాలు ఉంటాడు, 20,000 కావాలి మానేసి అతనితో వెళ్ళటం నిజం తమ్ముడు, వాస్తవం. ఎందుకంటే నేనేమో ఈ చెప్తాను, ఆడేమో ఉప్పించిన ఇదే
నిజంగానా ప్రసన్న? వాస్తవం. నా ముందు అక్షరాలు కూడా రావాడికి, అక్షరాలు రావాడికి, బైబిల్ ఓనామాలు రావు. కాకి గురించి చెప్తాడు, గేదె గురించి చెప్తాడు, గాడిద గురించి చెప్తాడు, దాని గురించి ఇదే చెప్తాడు. కానీ క్రీస్తు సంపూర్ణత గురించి పొరపాటుని చెప్పడం. మీరు చూడండి, అది చూడండి. గాడిద గురించి చెప్తాడు యేసుప్రభు గురించి చెప్పాలా? యేసుప్రభు వెళ్ళిన గాడిద గురించి చెప్పాలా? గాడిద అడ్డగాడిద, నిలువు గాడిద, దున్నపోతు ఇవి చెప్తాడు. దానికి వేలు ఆలోచించండి. కాకి గురించి చెప్తాడు. కాకి బుద్ధి ఆ ఇంటి మీద కుక్క గురించి చెప్తాడు. బైబిల్లో జంతువుల గురించే చెప్తాడు తమ్ముడు. అది తెలిసిందే, అది యతి ప్రాసల మీద చెప్పేస్తాడు. కాస్త వ్యాకరణం ఉంది కదా, దిక్కుమాలిన వ్యాకరణం. నిజం తమ్ముడు, నిజం, వాస్తవం. గుర్రాల గురించి, గాడిదల గురించి, వీటి గురించి ఆ బైబిల్ రాయబడింది. నువ్వు వేసుకున్న డ్రెస్కి అన్యాయం జరుగుతుంది కదా. ఎస్, నీకు ఇచ్చిన టికెట్లు, నీకు ఇచ్చినటువంటి కానుక అన్ని వాటిని ఇదవుతుంది కదా. లేదు, ఈ రోజున పబ్లిక్ కూడా వాటికే పరిగెత్తుతున్నారు. చూడండి, బైబిల్ అంటుంది విశ్వాస విషయములోను క్రీస్తును గురించిన జ్ఞాన విషయములో ఆ ఏకత్వం కలిగినటువంటి దైవజనుడే, ఆ జ్ఞానం కలిగిన దైవజనుడే క్రీస్తుకు సమానంగా చెయ్యగలడు. ఇది దైవ నియమము. స్తోత్రం, హల్లెలూయా. సో కనుక ఈ రోజున దేవుని బిడ్డలారా, కనుక దైవజనుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నన్ను ప్రసన్న, క్రీస్తుని చూడు. నువ్వు క్రీస్తుని చూడటం మానేస్తే విశ్వాసులు పాడైపోతారు. నీ తండ్రి మంచి దైవ జ్ఞానం కలిగిన వాడు. అంతకంటే ఎక్కువగా బైబిల్ చదువు, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని నేర్చుకో. దేవునికున్న ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోగలిగి ఆ దేవుణ్ణే చూడగలిగితే నీకు అప్పగించబడిన ప్రతి వ్యక్తిని క్రీస్తుకు సమానంగా చెయ్యగలవు. ఆమేన్, ఆమేన్. ఇది దైవ నియమం. అలా చేసిన తరువాత మనం చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు కూర్చోనండి. మరి నువ్వు ఎక్కడే ఉండు, కూర్చోనండి. దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, ప్రభు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కుర్చీ ఉంటాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలోనికి ఎవరైతే భూమి మీద ఇక్కడ కూర్చున్న దైవ సేవకుడు ప్రభుదాస్ గారు వారి కుమారుడు ద్వారా దేవుని యొక్క పరిపూర్ణత సమానత్వంలోనికి చేయబడిన తరువాత, ఆ వ్యక్తి చనిపోయి దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, జాగ్రత్తగా వినండి, ఒక సింహాసనం, ధవళ సింహాసనం మీద కూర్చుంటారు. ధవళ సింహాసనంలో కూర్చున్న తర్వాత అదే సింహాసనంలో ఆయనతో సమానంగా జయించిన, సంపూర్ణతలో జయించిన ప్రతి వ్యక్తిని ఆయనతో సమానంగా కూర్చోబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మన ఎక్కడో మూలం తోసేయడు, మనం ఏదో భజనలు చేసుకుంటా కూర్చోం. చూడండి, ఆయన సింహాసనం ధవళ సింహాసనం. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, జయించిన వాణిని నాతో కూడా, నాతో అంటే ఈక్వాలిటీ, సమానత్వం. చూడండి, నాతో కూడా తండ్రి సింహాసనమందు నేను కూర్చున్నట్టుగా జయించిన వాడిని కూడా నాతో కూర్చుండబెడతాను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇందుకోసం సేవకులను దేవుడు నియమించాడు. గానా భజనాల కోసం కాదండి, గాడిదల కోసం, కాకుల కోసం, చెప్పేవాళ్ళ కోసం కాదండి. ఏమీ తెలియకుండానే కరోనా వస్తుందో లేకపోతే సువార్త జరుగుతుందని చెప్పి రోడ్డు అవతల కూడా ఉన్నాడండి. నాకు చెడ్డ సిరాకెళ్ళట్టే వాస్తున్నానా? ఎందుకు ప్రజల్ని నువ్వంతే, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం అందరా కొందరా చెప్పాలి, అందరా కొందరా. ఎవరికి మరణం లేదు, ఇందులో ఎవరి దగ్గర మరణం లేదు. కనుక మరణించిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుతో మనం రేపు ప్రభు మహిమలో ప్రత్యక్షమగుదుముగాక. హల్లెలూయా. అందుకే రాత్రి దేవుని పనిలో పదునెక్కు, మునిగిపోయిన అనుభవాల్లో ఉన్నప్పుడు, ఈ రాత్రి దేవుని బిడ్డ, నీ బ్రతుకు కష్టమైనప్పుడు, నీ బ్రతుకు కన్నీళ్ళైనప్పుడు, ఏ పరిస్థితులు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీ ఎదుట నిలబడ్డాడు. ఆయనతో సమానంగా నిన్ను చెయ్యగలడు. ఆయన చేసే దేవుడు కనుక తలలు వంచి నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకోగలిగితే,
నిన్ను నీవు దేవుని సేవకునికి, దేవునికి అప్పగించుకోగలిగితే తప్పకుండా రేపు నిత్య మహిమలో కూడా నువ్వు నిలబెడతావు. ఇది దేవుని నియమము, ఇది మనుషుల నియమం కాదు, దాసన్న నియమం కాదు, శాంపాల్ని ప్రభుదాసు నియమం అంతకంటే కాదు. నియమని ఇఫ్ యు వాచ్, మీరు గనుక ఒకవేళ గమనిస్తే, మీ ఇద్దరు వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు కనుక ఆ 2 మాటలోనే 2 పర్యాలు నియమము అనే మాట ఉంటుంది. చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి, మీరు బైబిల్లో చెక్ చేసుకోండి. నియమాన్ని విడిచిపెట్టి పరిగెత్తడం ఏంటండి అయ్యగారు? నియమాన్ని విడిచిపెట్టే సంఘాలు కట్టేసి, నియమాన్ని విడిచిపెట్టేసి ఏవో పెట్టేసి, ఇది కదా ఆ వాక్యం చెప్పాల్సింది, సంఘానికి చేరాల్సింది ఇది కదా, ఏవో గానభజానాలతో. అందుకని రాత్రి తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక బలమైన అభిషేకంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ఆధ్యాత్మిక జీవితం నీ వలే మారిపోవాలి ప్రభువా, నీకు సమానంగా మారిపోవాలి, దైవత్వంలో నీకు సమానంగా రావాలి, పరిశుద్ధతలో నీకు సమానంగా మారాలి ప్రభు అని. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దయచేసి కళ్ళు మూసుకోవాలి. దయచేసి రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, వాక్యమై దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నీ కన్నీళ్లు తుడుస్తాడని చెప్పను, నీకు ధనం ఇస్తాడని చెప్పను. ఆయన పరిపూర్ణత నీకు ఇచ్చే దేవుడు. పరిపూర్ణత ధనము కంటే గొప్పది, పరిపూర్ణత ప్రాణం కంటే గొప్పది. దేవుని పరిశుద్ధత ప్రపంచముల కంటే గొప్పవి. ప్రపంచాన్ని, పరిశుద్ధతను ఒక తక్కెట్లో వేస్తే దేవుని ప్రజలమైన మనకు కావలసింది పరిశుద్ధతే. అందుకే రాత్రి, ప్రభువా, నీ పరిశుద్ధతలో పరిపూర్ణత కావాలి అయ్యా, నీ ప్రేమలో నేను పరిపూర్ణురాలుని కావాలి ప్రభువా. ఈ రోజున దైవ సన్నిధిలో ప్రార్థించవలసిన ఈ భూమి నీకు శాశ్వతం కాదు. నువ్వెప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతావో నీకు తెలియదు. దయచేసి ఎప్పుడు వెళ్ళినా ధైర్యంగా సాగిపోదాం, ఎప్పుడు వెళ్ళినా నిత్య మహిమలో నిలబడదాం, ఎప్పుడు వెళ్ళినా ఆ మహిమ కలిగిన దేవుని ముఖ దర్శనం చేద్దాం. చెయ్యాలనంటే ఖచ్చితంగా భూమి మీద మనం పరిపూర్ణమైన ఉపదేశాల చేత మనం కట్టబడాలి. అందుకే దైవ సన్నిధిలో చేతులెత్తి